స్వామివారి అపారమైనటువంటి దివ్యానుగ్రహము చేత శ్రీ సత్యసాయి అవతార వైభవ సప్తాహంలో 2వ రోజుకి చేరుకున్నాం. నిన్నటి రోజున స్వామివారికి శ్రీకృష్ణ పరమాత్ముడికి శ్రీకృష్ణుడే శ్రీ సత్యసాయి అన్నటువంటి విషయాన్ని మనం అనేక కోణాల్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఇవన్నీ కూడా నిన్నటి రోజు మీకు చెప్పాను. వ్యాసుడు 12 స్కందాలుగా 18,000 శ్లోకాలుగా ఈ భాగవతాన్ని అందించారు. మన సాయి చరిత్రని మహాత్ములు ఎంతో కష్టపడి మనందరికీ సాయి సాహిత్యాన్ని కొన్ని వేల గ్రంథాలు మనకు అందించారు. ప్రొఫెసర్ కస్తూరి గారు, ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారు, ముదిగొండ వీరభద్రయ్య గారు, జింద్యాల సుమనబాబు గారు, అలాగే అడప భాస్కర్ రావు గారు, విజయవాడ వాస్తవి అడప భాస్కర్ రావు గారు స్వామి జన్మించింది లగాయత్తు అవతార పరిసమాప్తి వరకు ముఖ్యమైనటువంటి తేదీలన్నింటినీ కూడా కొన్ని వందల పుస్తకాలు చదివి ఒక పుస్తకాన్ని తయారు చేశారండి. అంటే ఎంత కష్టపడ్డారో చూడండి. అంటే ఏ రోజు స్వామి ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళారు, ఏమిటి ప్రారంభోత్సవం చేశారు అన్నటువంటివి మొత్తం 1926 నుంచి 2011వ తేదీ వరకు కూడా చేశారు. అడప భాస్కర్ వారి ఒకసారి గట్టిగా కర్తాలను చేయండి. ఇలా ఎందరో మహాత్ములు రచించినటువంటి పుస్తకాల ఆధారంగానే మనం ఎవరైనా స్వామి చరిత్రను చెబుతాం. స్వామి చరిత్రమని, రామాయణమని, భాగవతమని, భగవద్గీతమని, దేవీ భాగవతమని, మహాభారతమని ఏదైనా కూడా శాస్త్ర ఆధారంగానే ఎవరైనా చెబుతాం. కాబట్టి వారు మనకు అందించినటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రావణ మాసం అష్టమి రోజు రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి వేళ స్వామి చెప్పారు, అర్ధరాత్రి 3 గంటలకి జన్మించారు. ఎందుకోసం అట్లా? ఒక పక్క శ్రావణ మాసం అంటేనే సహజంగా కొంచెం మబ్బులతో కూడుకున్నటువంటి మేఘాలు ఎక్కువగా ఉంటాయి. శ్రావణ మాసంలో ఎక్కడ ప్రసవించింది కృష్ణ పరమాత్ముని? కంసుడు కారాగృహంలో బంధింపజేశాడు. అంటే ఒక జైలులో బంధింపజేసి వాళ్ళని బిడ్డల కనమని చెప్పి ఆ బిడ్డలు నేను చంపుతానన్నాడు. చంపడానికి బిడ్డలు కనమని చెప్పాడు. ఎందుకోసం? ఆమె యొక్క దేవకీదేవి యొక్క అష్టమ గర్భములో పుట్టేవాడి చేతిలో కంసునికి మరణం ఉందని చెప్పి ఆకాశవాణి చెప్పింది. కాబట్టి అది ఇప్పుడు అందుకని స్వామి చెప్పారు, అర్ధరాత్రి వేళ 3 గంటలప్పుడు ఆవిడ ఉన్నటువంటిది ఒక కారాగారం, అంటే ఒక జైలు. అది చీకటిగా ఉంటుంది. ఆ చీకటిలో ఆవిడ మరొక చీకటి గదిలోకి వెళ్ళి ప్రసరించాలి. అంటే అంత చీకటిలో ఈ లోకాలలోని మానవాళి అందరి చీకటిని పారద్రోలడానికి జగద్గురువులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్ధరాత్రి వేళ జన్మించాడు అని చెప్పారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. చూడు, మనందరం కూడా ఎక్కడున్నాము? అజ్ఞానమైనటువంటి చీకటిలో ఉన్నాము. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యమైనటువంటి అరిషడ్వర్గాలకి బానిసలమై అజ్ఞానమైనటువంటి చీకటినటువంటి మానవుడికి సుజ్ఞానాన్ని తెలియపరిచి జగద్గురువుగా తాను ఉండి మనందరినీ తరింపజేయడానికి కృష్ణ పరమాత్ముడు అవతరించాడు. ఆయన అవతరించగానే ఏం జరిగింది? వెంటనే ఆ కంసుడి యొక్క, అంటే కంసుడి కారాగారంలో బంధించబడినాడు కదా, కట్టించాడు కదా, గొప్ప గొప్ప గొలుసులతో కట్టించాడు. ఇద్దరిని కూడా ఎక్కడికి వెళ్ళిపోకుండా భార్యాభర్తలు ఇద్దరిని, ఎవరిని? దేవకి వసుదేవుడు. అవన్నీ కూడా వెంటనే తెగిపోయేవంట. అంటే ఎప్పుడైతే భగవంతుడి యొక్క దర్శనం అయ్యిందో, కృష్ణ పరమాత్ముడు దర్శనం అయ్యిందో, వాళ్ళ బంధనాలన్నీ కూడా తెగిపోయాయి. భగవంతుడు దర్శనం ఎవరికైతే అవుతుందో వాళ్ళందరి యొక్క బంధనాలు కూడా తెగిపోతాయి అని చెప్పారు సత్యసాయి పరమాత్మ. తర్వాత ఏం జరిగింది? ఆయన తలపైన పెట్టుకున్నాడు. పెట్టుకోగానే ఆ అన్ని కూడా ద్వారబంధాలని వాడంతా అవి తెరుచుకున్నాయి. భగవంతుని ఎవరైతే తలపైన పెట్టుకుంటారో
హృదయములు నిక్షిప్తము చేసుకుంటారో వారిని ప్రపంచంలో మంచి మార్గాలన్నీ, మంచి దారి అంతా కూడా వాటంతా అవి తెరుచుకుని ఆ మంచి దారి ఏర్పడుతుంది అని చెప్పారు సత్యసాయి పరమాత్మ. చూడండి, ఇప్పుడు ఆయన వెళ్తూ ఉంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం, అక్కడ సుదృఢతో ప్రవహిస్తున్నటువంటి యమునా నది కూడా దారి ఇచ్చేసింది. అంటే ఈ సంసార సాగరం కూడా, ఈ సంసారం పెద్ద సాగరం, మనందరం అందులోనే ఉన్నాం కాబట్టి దాని గురించి విశేషంగా వర్ణన చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ సంసార సాగరం కూడా దారి చేసింది, యమును కూడా దారి చేసింది. శేషుడు పడగ విప్పి ఆ ఆనందముతో కూర్చున్నటువంటి ఆ చిన్న జలధార ఆయన పైన పడకుండా పడగ విప్పి పట్టుకున్నాడు. అలా అవతలికి వెళ్ళాడు కృష్ణ పరమాత్ముడు. చూడండి, ఆయన పుట్టిన వెంటనే తన దివ్య మంగళ రూపాన్ని చూపించాడు. రామచంద్రమూర్తి అయితే చిట్ట చివరి వరకు ఎక్కడ కూడా నేను దశరథ మహారాజు కుమారుడండి అని చెప్పి అన్నాడు తప్ప, ఆయన గురువు అయినటువంటి విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, ఎందరో మంది మహర్షులు, దేవతలు ఎంతో మంది వచ్చి చెప్పినప్పటికీ నీవు సాక్షాత్తు శ్రీమన్ నారాయణయ్యా ఈ విధంగా రామచంద్రమూర్తిగా అవతారాన్ని ధరించి వచ్చావు అని చెప్పినప్పటికీ కూడా ఆయన మాత్రం సామాన్యమైనటువంటి ఒక నరుడు ఎలా జీవిస్తాడో అలాగే జీవించడానికి ఇష్టపడ్డాడు. కృష్ణ పరమాత్ముడు అలా కాదు, పుట్టిన వెంటనే తన దివ్య మంగళ రూపాన్ని ఆ తల్లిదండ్రులు ఇద్దరికీ చూపించాడు. దానికి చెబుతారు పుదనామాచుడు, జలధర దేహు, నాజాను చతుర్బాహు, సరసీరుహాక్షు, విశాల వక్షు, జారగదా శంఖ చక్ర పద్మ విలాసు, కంఠ కౌస్తుభమణి కాంతివాసు, కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనాంచిత విహార, నుడికుండల ప్రభావిత సూత్రలలాడు, వైడూర్యమణిగల వర కిరీటు, బాలు పూర్ణేందుడు విజాలు భక్తలు కపాలు సుగుణాల వాలు కృపా విశాల, చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలవేగి వసుదేవుడు ఉత్సహించే. పుట్టిన వెంటనే దివ్య మంగళ రూపాన్ని ఒకసారి చూపించారు. శంఖము, చక్రము, గద, కౌమోదినటువంటి గద అన్నిటితో కూడా ప్రత్యక్షమై గొప్ప హారాలని కూడా వేసుకొని దివ్య మంగళ రూపంతో చూపించి, మీరు పూర్వజన్మలో నా కోసం తపస్సు చేశారు కాబట్టి మీకు నేను కుమారుడిగా జన్మించాను, అదంతా మీకు తర్వాత చెబుతానని చెప్పి ఆయన తన దివ్య మంగళ రూపాన్ని చూపించారు. చూపించి వారికి ఎంతో పరమానందాన్ని కలిగించారు. అక్కడ పుట్టినటువంటి యోగమాయిని ఎక్కడికి తీసుకొని వచ్చి పెట్టమని చెప్పారు. ఇక్కడ యశోదకి యోగమాయి తెప్పించింది. ఆ యోగమాయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, నన్ను తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టండి అని చెప్పారు. ఇప్పుడు వసుదేవుడు కృష్ణ పరమాత్ముడు తీసుకొని వెళ్ళి అక్కడ యశోద దగ్గర పెట్టారు. యశోదకు పుట్టినటువంటి యోగమాయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. చూడండి, ఒక్కసారి మనలో మనం అనుకుంటాం, ఏ తల్లైనా ఈ లోకంలో ఏదో మొత్తం అందించి ఇప్పుడు మన హాస్పిటల్లో చేస్తే తప్ప సహజమైనటువంటి ప్రసవం ఏ తల్లికి తెలియకుండా ఎక్కడైనా జరుగుతారండి? అది సాధ్యమా? అని భగవంతుడు సంకల్పిస్తే ఏదైనా సాధ్యమే. ఆవిడ ప్రసవించిందన్న విషయం ఆవిడకే తెలియలేదు. ఎవరికి? యశోదకి. అక్కడ యోగమాయ జన్మించింది. ఆ యోగమాయని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. ఇక్కడ ఉన్నటువంటి కృష్ణుడు తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు. ఇంత రూపాలను చూసినటువంటి దేవకి వసుదేవులు కూడా తర్వాత అక్కడికి వచ్చి బిడ్డని ఆ పాపను పెట్టగానే మరణ సంఖ్యలు వాడని ఖర్చుకున్నాయి, దూరాలన్నీ మూసుకున్నాయి. ఆ పాప కేవమని ఏడ్చింది. ఏడిస్తే ఇప్పుడు కూడా నాకు పాపే పుట్టింది అనుకుంది. అక్కడ ఆవిడేమో నాకు బాబు పుట్టింది అనుకుంది, ఇక్కడ ఈవిడేమో నాకు పాప పుట్టింది అనుకుంది. అప్పుడు మూసుకున్నటువంటి కంసుడు వచ్చాడు. ఆ కేక వినగానే వచ్చి ఆ బిడ్డని చంపడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. అన్న, అష్టమ గర్భంలో పుట్టినటువంటి అబ్బాయి చేత కదన్నా నీకు మరణం ఉంది, ఇది అబ్బాయి కాదన్నా, ఆడపిల్లన్నా, వదిలిపెట్టన్నా అని అనేక విధాలుగా దేవకి కాళ్ళు ఏలు పడి ప్రాధేయపడిన ఆ కంసుడు వదిలిపెట్టకుండా ఆ బిడ్డను లాగి ఒక్కసారి కొడదాముడిలా పైకి అన్నాడు. అది విప్పుడు పైకి ఎగిరిపోయింది. ఎగిరిపోయి అష్టభుజాలతో ప్రత్యక్షమై, ఒరే ముట్టుడా, నిన్ను చంపాలన్నటువంటి బిడ్డడు పుట్టాడు, నిక్షేపములాగా వేరొక చోట పెరుగుతూ ఉన్నాడు కాబట్టి నీకు చావనటువంటిది తప్పించుకోవడం అసాధ్యం, నీకు మరణం తథ్యం. నీకే ఇది తెలివితేటలుంటే నిన్ను పుట్టించినటువంటి ఆ భగవంతుడికి ఎన్ని తెలివితేటలు ఉంటాయా కూడా అంటూ అదృశ్యం అయిపోయింది యోగమాయ. అప్పుడు కంసుడు చాలా బాధపడ్డాడు. బాధపడి నేను ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నేను తప్పించుకోలేకపోయేనే అని చెప్పి వాళ్ళని వదిలిపెట్టేశాడు. ఇంకా పరమాత్ముడు పుట్టింది లగాయత్తు,
అనేక రకాలైనటువంటి మహిమలు చేసి చూపించారు సత్యసాయి పరమాత్ముడు. ఇక్కడేమో కృష్ణ పరమాత్ముడు చేశారు, అక్కడేమో సత్యసాయి పరమాత్ముడు చేశారు. భగవంతుడు పుట్టినప్పుడే కాకుండా పుట్టక పూర్వం నుంచి కూడా మనందరం ఇంతకు పూర్వం చాలాసార్లు చెప్పుకున్నాం. స్వామివారి ఇంట్లో ఉన్నటువంటి గర్భస్థ శిశువుగా స్వామి ఉండేటప్పుడే ఈశ్వరమ్మ గారికి అనేక రకాలైనటువంటి సంగీత వాయిద్యాలను కూడా వినిపిస్తూ ఉండేవి. అప్పుడు వాళ్ళు జ్యోతిష్కులు వెళ్ళి అడిగితే, ఏమిటండి ఈ వాయిద్యాలను వినిపిస్తున్నాయంటే, మీ ఇంట్లో ఎవరైనా గర్భవతిగా ఉన్నారా అని అడిగితే, అవునండి మా కోడలు గర్భవతిగా ఉందని చెప్పంటే, ఆవిడ గర్భములో ఉన్నటువంటి బిడ్డడు సామాన్యుడు కాడు, ఆ బిడ్డని సంతృప్తి పరచడానికి దేవతలే స్వయముగా వచ్చి ఈ సంగీత వాయిద్యాలు వినిపిస్తున్నారు అని చెప్పారు కొండమరాజు గారికి. ఇక్కడ కూడా దేవకి గర్భములో ఉండేటప్పుడు పరంధాముడు దేవతలందరూ కూడా అదృశ్య రూపంలో వచ్చి గొప్ప సంగీత వాయిద్యాలు వినిపించేవారు. ఇప్పుడు పుట్టిన తర్వాత కూడా ఆయన రామచంద్రమూర్తిలాగా ఏమీ అమాయకంగా జీవించలేదు. తన దివ్యమంగళ రూపాన్ని చూపించాడు. చిన్నప్పటి నుంచే ప్రారంభించాడు. స్వామి అంటారు, పోతనామాత్రుడు భాగవతంలో చెప్పాడు, కన్నులు తెరువని కడు చిన్ని పాపడై దానవి చనుపాలు త్రావించండి, 3వ నెల నాడు ముద్దుల బాలుడై ఓపించి శకటంబు పూలద్రోసి, ఏడాది కుర్రుడై ఎగసి తృణావృత్తుని మెడపట్టుకుని కూల్చి మృతుని చేసి, తల్లి వెన్నెలుకునై తములోను కట్టంగా కుమరుడై మద్దుల పూలద్రోసి, పశుల బ్రేకులు కాచుచు బకుని చీరి, వెలగతో వత్స వ్యక్తిని వేసి గడిపి, సబరుడే కడవ్యక్తిని సంహరించి, ఇతడు కేవలం మనుషుడే ఎంచి చూడ అంటాడు పోతనామాత్యుడు. చిన్నప్పుడే పుట్టిన వెంటనే ఈ కంసుడు వచ్చాడు, వీళ్ళు వదిలిపెట్టేశాడు. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నా ప్రాణాలు రక్షించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకోసం అంటే నన్ను చంపేవాడు పుట్టాడంట, వేరొక చోట నిక్షేపంలాగా బ్రతుకుతున్నాడంట అని చేసేది లేక, బాబా ఏం చేస్తాము మరి అని చెప్పి వాళ్ళిద్దరిని వదిలేశారు. వదిలేస్తే వాళ్ళ ప్రదేశానికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ లోపల దుర్మార్గపు బుద్ధి ఎప్పుడు కూడా అంత తొందరగా పోదు కదా. వీళ్ళనైతే వదిలిపెట్టాడు, మరలా వాళ్ళందరినీ కూడా మంత్రులందరినీ పిలిచి సమావేశం పెట్టాడు. ఏం చేద్దాము, నన్ను చంపేవాడు పుట్టాడంట, వేరొక చోట నిక్షేపంలాగా పెరుగుతూ ఉన్నాడంట, ఆ యోగమాయ అదృశ్యమైపోయి పోతూ ఈ విషయాన్ని చెప్పింది అన్నాడు. అంటే వాళ్ళందరూ కూడా ఎటువంటి వాళ్ళకి అటువంటి వాళ్ళే స్నేహితులు ఉంటారండి. ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏమన్నారంటే, దానికేముంది, ఇప్పుడే పుట్టిందని చెప్పింది కదా యోగమాయ, కాబట్టి చిన్న పిల్లలు ఎంతమంది పుట్టారో వాళ్ళందరినీ చంపేస్తే అయిపోయింది. ఇంకా నీకు ఆ పుట్టినటువంటి బాలుని చేత మరణం ఉంటుంది కదా, కాబట్టి పుట్టినటువంటి పిల్లలందరూ కూడా చంపేద్దాం అన్నారు. ఓ గొప్ప మంచి ఆలోచన ఇచ్చారని చెప్పి కొంతమంది రాక్షసులు పిలిచి, ఈ మధ్యన అంటే ఇంకా పళ్ళు రానటువంటి దాదాపు 6 నెలలు, ఇంకా అవసరమైతే 8 నెలలు 10 నెలల పిల్లలు కూడా చంపేయండి అని చెప్పి ఆజ్ఞాపించి పంపించారండి. చూడండి, ఒక్కడు బ్రతకడానికి ముందేమో చెల్లెలు చంపాలనుకున్నాడు, దేవతని చంపాలనుకున్నాడు, కాలు ఏళ్ళు పట్టుకుని వసుదేవుడు పెద్దమాలతే వదిలేశాడు. ఆ ఒక్కడి కోసం ఇప్పుడు ఏం చేస్తున్నాడు, పుట్టిన పిల్లలందరూ కూడా చంపేయమని చెప్తాం. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతమంది పిల్లలు పుడితే అంతమందిని చంపేయండి అన్నాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా విజృంభించారు. ఇక్కడికి వచ్చేసరికి కృష్ణ పరమాత్ముడు పుట్టాడు, పెరుగుతూ వచ్చాడు, భాగవతములో అద్భుతంగా వర్ణించారు అన్నమాట. అంటే పుట్టినటువంటి పిల్లడు ఎంతైనా కూడా నిద్రపోవట్లేదు. ఇప్పుడు మనకి సహజంగా ఇంట్లో పిల్లలు చూస్తారు, చిన్న పిల్లవాడికి వాడికి స్నానం చేసిన తర్వాత తొందరగా నిద్రపోవాలని చెప్పి జోకుడతారు, లేకపోతే ఉయ్యాలు వేస్తారు. ఎంత ఉయ్యాలు వేసినా ఎంత జోకుడినా కృష్ణ పరమాత్ముడు నిద్రపోవట్లేదు. ఒక అర్ధగంట, గంట, 2 గంటలు, 3 గంటలు అంటే ప్రేమగా కొడతారండి. ఆ తర్వాత నిద్రపోవాలనుకోండి, ఇది కొంచెం స్పీడ్ ఎక్కువైపోతుంది మనకి, అంటే కోపం ఎక్కువైపోయి అది కొంచెం కొట్టడం కాస్త గట్టిగా కొడతారు. ఆడవాళ్ళందరికీ బాగా అనుభవం, ఓ విపరీతంగా కొట్టేస్తున్నారు. ఉయ్యాలు వేస్తే కూడా ఎంత ఊపినా కూడా నిద్రపోవట్లేదు. ఎవరు వచ్చి ఊపినా నువ్వు కొంచెం ఊపమే చెప్పండి, యశోద ఎంతమందికి పిలిచినా ఎవరు ఊపినా ఏం పడుకున్నాడు అని చెప్పి ఒకసారి ఊపి చూస్తే ఎక్కడ పడుకున్నాడు, గారకాయలా కళ్ళు తెరిచి ఉంచాడు, ఎక్కడ నిద్రపోవట్లేదు అన్నారు. ఎంత ఊపినా నిద్రపోవట్లేదు, ఎంత ముట్టినా నిద్రపోవట్లేదు. మరి ఇంకొకరికి ఇచ్చారు, వాళ్ళు తీసుకొని వాళ్ళు ఉండడం మొదలు పెట్టారు. కృష్ణ పరమాత్ముడు చూశారు,
ఏమిటి ఇలా కొట్టేస్తున్నారు ఇందాక నుంచి జో 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 అని చెప్పి, ఓహో వీళ్ళందరూ కూడా రాత్రి అయితే నిద్రపోతారు, వీళ్ళు కనుక నేను ఇప్పుడు నిద్రపోలేదుగా నటించకపోయాను అనుకోండి, నేను మంత్ర పర్వతం మోసినప్పుడు కూడా నాకు అంత కష్టం అనిపించలేదు, వీళ్ళు కొట్టిన దెబ్బలు అంత కష్టంగా ఉన్నాయి, కాబట్టి నేను నిద్రపోవడానికి నటిస్తే వీళ్ళు ఇరుకు మీద కొట్టడం కాస్త ఆపుతారని కృష్ణ పరమాత్మ నిద్రపోవడానికి నటించాడంట. అది కృష్ణ పరమాత్మ యొక్క బాల్యం చూడండి. ఆ పరమాత్మ యొక్క ఆ సంఘటనలను కూడా వింటే మన హృదయం ఎంత పరవశించిపోతుందో చూడండి. అలా ఒకనాడు పూతన అన్నటువంటి ఒక రాక్షసి వచ్చిందండి. దాని దేహంలో అంతా కూడా విషాన్ని నింపుకొని వచ్చింది. అప్పటికి చాలా మంది పిల్లలు చంపేసింది. ఇప్పుడు ఇక్కడ నంద ప్రజానికి వచ్చింది. ఇక్కడ ఒక పిల్లడు పుట్టాడని తెలుసుకుంది. ఎలాగైనా సరే తన స్తనములలో విషాన్ని నింపుకొని వచ్చింది. అది రాక్షసి కదా. ఆ స్తనములలో విషాన్ని నింపుకొని ఆ బిడ్డడికి పాలు పెట్టినట్లుగా పెట్టి విషాన్ని పెట్టాలి అనుకుని వచ్చింది. వాళ్ళ నిద్ర నటిస్తూ ఉన్నాడు. స్వామి అన్నారు, నేను ఏదైనా నిద్రపోతే మీరు నిద్ర లేస్తారా అన్నారు స్వామి. ఆయన మన లోపల ఆత్మరూపంతో ఉన్నాడు కాబట్టి మనం హాయిగా నిద్రపోతున్నాం. మనం నిద్రపోయినా ఆయన మాత్రం గుండె రూపంలో కొట్టుకుంటూ మనకి చేయాలని రక్త ప్రసరణంతా కూడా చేస్తూ మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయన కూడా నిద్రపోతే మన పని ఏమిటి? శవం అయిపోతాం మనందరం కదండి. అది ఉంటేనే మనము శివం. ఆయన నిద్రపోతే మనందరం కూడా శివం. కాబట్టి ఆయన నిద్రపోవడానికి నటిస్తూ ఉన్నా ఎవరు వస్తున్నారో ఏమి చేస్తున్నారో స్థానాల్లో విషయాన్ని పెట్టుకొని రావడము, ఆయన అలా రాక్షస రూపంగా వస్తే రాణిస్తారు. ఏమిటి రానివ్వరు కదా. అందుకని ఒక మహాలక్ష్మి రూపంగా ఆ బిడ్డని తీసుకొని, ఒరే బిడ్డడా ఎంత అందంగా ఉన్నావురా, రానైనా నీకోసమే నేను వచ్చాను రా, నా చదువులు ఒక రెండు వాడు లేపితే వాడు చిన్న పిల్లవాడు ఒకసారి లేవలేక లేవలేక కొల్లంతా ఒక్కసారి తెలిసి ఒళ్ళంతా ఇలా ఒక్కసారి ఆ చిన్న పిల్లవాడికి ఉంటాడు. వాడు ఒళ్ళంతా ఒక్కసారి విరుసుకొని, అబ్బా ఏమిటి మా అమ్మను ఇలా లేపేసింది, నాకు నిద్రాభంగం అయిపోయింది అన్నట్లుగా చూసి కళ్ళు తెరవలేక ఆ తల్లి స్తన్యాన్ని ఇస్తే నోట్లో పెట్టుకుని వాడు పాలు చప్పరిస్తాడు కదా. అట్లా కృష్ణ పరమాత్ముడు కూడా ఆ స్తన్యాన్ని ఒక్కసారి లోపల పెట్టుకుని ఒళ్ళంతా విరుసుకుని చూడనట్లే ఉంటూ ఒక్కసారి దానికి వినిపించేలాగా గుట్టకుమని 2 గుట్టకలు మింగాడండి. అంతే. ఆ 2 గుట్టకలతోనే తన లోపల పెట్టుకునే విషముతో పాటు మొత్తం అన్ని ప్రాణాల మొత్తం కూడా ప్రాణ పాన వ్యాన ఉదాన సమాన అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ వాటన్నింటినీ కూడా ఆ పాలుతో పాటు గుట్టకమని శబ్దముతో వాటి మొత్తాన్ని లాగేశాడు. ఇప్పుడు ఒకసారి వదిలిపెట్టి గోలు పెట్టుకుంటూ అటు ఇటు పరిగెత్తుకుంటూ పోతుంది. ఇప్పుడు ఆయన ఒక్కసారి పట్టుకుంటే వదిలిపెడతాడు. ఏమిటి ఆయన వదిలిపెట్టలేదు, తన ప్రాణాలు మొత్తం కూడా లాగేశాడంటే ఒక్కసారి వికృత రూపముతో భయంకరమైన రాక్షసుగా మారిపోయి కింద పడిపోయిందన్నమాట. అక్కడ రామావతారముతో మనందరికీ కూడా తెలుసు, అక్కడ కూడా తాటకా సంహారంతో ప్రారంభించాడు, ఇక్కడ పూతనా సంహారంతో ప్రారంభించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఒక్కసారి ఆయనకి గట్టిగా కర్తారంలో చేయండి. పడిపోగా బిడ్డను తీసి ఒక గోవు దగ్గరికి తీసుకుని వెళ్ళి, అయ్యో భగవంతుడు నా బిడ్డని కాపాడాలి, శ్రీరాముడిని కాపాడాలి, ఆ పరంధాముడిని కాపాడాలి చెప్పి గోవు దగ్గరికి తీసుకుని వెళ్ళి దాన్ని పేడ తీసి బొట్టు పెట్టేసి గోమూత్రాన్ని ఆ బిడ్డ మీద జల్లేసి ఆ గోవు లోపల చుట్టూ శ్రీరాముడిని కాపాడుతుగాక, జగన్నాథుడిని కాపాడుతుగాక అని చెప్పి ఆ బిడ్డ చుట్టూ దిష్టి తీసి, అమ్మయ్య బిడ్డడు బ్రతికాడు అంటే చాలు అనుకున్నది యశోద. ఎవరు? ఆయన ఎవరు? పరమాత్ముడు. ఆయనకి దృష్టి, ఆయనకేమో గోవు యొక్క మూత్రము, ఆయనకేమో బొట్టు, ఆయనకేమో దిష్టి తీసి అందరూ ఆయన కాపాడాలి అని ఆ పిచ్చి తల్లి ప్రార్థన చేస్తూ ఉంటే ఏమీ తెలియనట్టుగా యథావిధిగా ఉన్నాడు కృష్ణ పరమాత్ముడు. అయితే ఇక్కడ సత్యసాయి పరమాత్ముడు చెప్పారు, ఆవిడని ఆ యొక్క చూసినటువంటి వాళ్ళందరూ ఏముండ్రా ఇంత పెద్ద ఆకృతి అంటే కొన్ని కిలోమీటర్ల పాటు ఆవిడ దేహం పడిపోయిందంటే రాక్షసిగా మారిపోయి పోతన. ఈ నందుడు అందరూ కూడా వచ్చారు, పెద్ద రంపాలని కూడా తీసుకొచ్చారు. ఆవిడ దేహాన్ని ఇప్పుడు రాక్షసే కదా, ముక్కలుగా కోసి దానికి దహన సంస్కారాలు చేయాలి, లేకపోతే ఇదంతా కూడా ఆక్రమించేసింది కదా. ఇలా అందరూ చూస్తూ ఉండలేదు కదా, కుళ్ళిపోతుంది కదా దేహం. అందుకని కోసారంట. పోసేసి ఎక్కడెక్కడ పెద్ద చెక్కలు, పెద్ద వృక్షాలు, దూలాలు అన్ని తీసుకొచ్చి దహనం చేయడం ఒక పెద్ద రాశిగా ఏర్పాటు చేశారంట. దహన సంస్కారాలు ప్రారంభించారు. అందరూ ముక్కులు మూసుకునేది రాక్షసి చాలా దుర్వాసన వస్తుందని చెప్పండి, దానికి తగలబెడితే గొప్ప సుగంధమైనటువంటి వాసనలు రావడం మొదలుపెట్టిందంట. ఇదేమిటిది?
ఇంత గొప్ప సుగంధం వాసన వస్తుందేమిటని చెప్పి ఆశ్చర్యపోయారంట అందరూ కూడా. స్వామి చెప్పారు, అది సుగంధ వాసన ఎందుకోసం వచ్చిందని చెప్పంటే, అది తల్లిలా కొద్దిసేపు నటించింది. తల్లిగా నటించింది. నటించడానికి కారణం ఏమిటంటే, పూర్వం ఈవిడ ఎవరని చెప్పంటే బలి చక్రవర్తి కుమార్తె అటువంటి రత్నమాల ఈవిడ. ఈ రాక్షసి ఎవరంటే, అలనాడు దేవేంద్రుడు ఆ యొక్క రాజ్యాన్ని దేవేంద్రుడికి మరలా ఇవ్వడానికి బలి చక్రవర్తి దగ్గరికి వచ్చి ఆ ఒటువుగా వచ్చినటువంటి నారాయణుడు 3 అడుగులు నేల దానం అడిగాడు కదా, అలా ఒటువుగా వచ్చినప్పుడు చాలా సంతృప్తి చెంది ఈ బాల ఒటువుని చూసి ఆ బలి చక్రవర్తి కుమార్తె రత్నమాల ఎంతో సంతృప్తి చెంది ఆ బిడ్డడి యొక్క అందాన్ని చూసి, ఇతడు కనుక నాకు బిడ్డడు అయి ఉంటే నా చనుబాలు బాగా పెట్టి ఎంతో సంతృప్తి చెందేదాన్ని అని అనుకుందంట రత్నమాల. అలా అనుకుంది. కొద్దిసేపటికి ఏమైంది, బలి చక్రవర్తి 3 అడుగులు దానం ఇచ్చాడు. నారాయణుడు విశ్వరూపాన్ని చూపించాడు. ఏ బిడ్డకైతే పాలు పెట్టి ఉంటే బాగుండు అని ఇప్పుడు అనుకుందో, ఆ బిడ్డను ఒక్కసారి విజృంభించి దివ్యమైనటువంటి రూపాన్ని చూపించి అఖండ భూమండలం మొత్తాన్ని కూడా ఒక పాదముతో ఆక్రమించేసి ఆకాశాన్ని మొత్తాన్ని కూడా ఒక పాదముతో ఆక్రమించేశాడు. ఎంతింతై వటడింతై మలితానింతై అభో వీధిపై అంతై తోయిట మండలాగ్రమణగలంతై ప్రభారాశిపై అంతై చంద్రుడిపై అంతై మహర్వాటిపై అంతై ధ్రువుడిపై అంతై సత్య పదోముతుండవచ్చు బ్రహ్మాండాల సంవర్ధే అనుకుంటూ పెరిగిపోయాడు. మనందరికీ ఆ విషయం తెలుసు. ఇప్పుడు 3వ పాదం ఎక్కడ పెట్టాలి అని అడిగాడు. అడిగితే 3వ పాదం బలి చక్రవర్తి పెట్టడానికి ఎక్కడ స్థానం లేదు కదా, స్వామి నీ తృతీయ పాదము నా శిరస్సుపై పెట్టన్నాడు. అప్పుడు ఆయన శిరస్సుపై పాదము పెట్టాడు. ఇప్పుడు ఈ రత్నమాల చూసింది. ఏమిటి, వచ్చినటువంటి వాడు నా తండ్రి శిరస్సుపై పాదాన్ని పెట్టి ఆ రాజ్యాన్ని కబలించి వేసి దేవేంద్రుడికి ఇవ్వడానికి వచ్చాడా? నేనే కనుక వీడికి తల్లినై ఉంటే విషాన్ని పెట్టి ఆయనకి అనేక రకాలుగా హింసించేదాన్ని అనుకుంది. కొద్దిసేపు ముందేమనుకుంది, పాలు పెట్టుంటే చాలా బాగుండేది అనుకుంది. కొద్దిసేపు తర్వాత ఏమనుకుంది, విషాన్ని పెట్టేదాన్ని నేనే కనుక తల్లినై ఉంటే అనుకుంది. ఆ 2 కోరికలు కూడా, పాలు పెట్టింది ముందు, ఇప్పుడు తర్వాత ఏం పెట్టింది, విషాన్ని కూడా పెట్టింది. అది ఆనాటి రత్నమాలే ఆ కోరిక ప్రభావం చేత ఇప్పుడు ఈ విధముగా ఇక్కడ పూతన అన్నటువంటి రాక్షసిగా జన్మించింది. కానీ తల్లిలా నటించింది కాబట్టి ఆవిడకి కూడా నేను ముక్తిని ప్రసాదించానన్నాడు సత్యసాయి పరమాత్ముడు. తల్లిలా నటిస్తేనే ముక్తి ప్రసాదిస్తే తల్లిలా జీవించినటువంటి వారికి ఏమొస్తుందో ఒకసారి చూడండి. కాబట్టి మనము ఏదైనా కోరుకుంటే మనస్సులో తీవ్రంగా అది జరిగి తీరుతుంది. అందుకనే మంచి సంకల్పాలు కోరుకోవాలి అని చెప్పారు. ఇప్పుడు ఇటు పక్క కూర్చున్నటువంటి వాళ్ళు కానీ గతంలో ఈయన నాకు భర్త అయితే బాగుండని కోరుకున్నాడు కాబట్టి వీళ్ళు భర్తలయ్యారు, ఈవిడ నాకు భార్య అయితే బాగుండని కోరుకున్నారు కాబట్టి వీళ్ళు భార్యలు అయ్యారు. ఇదంతా మనం కోరుకున్నటువంటిది. కోరుకున్నాం కాబట్టి ఒకవేళ నచ్చినా నచ్చకపోయినా, కొన్ని ఇబ్బందులు ఉన్నా, కొన్ని సుఖాలు ఉన్నా, ఏమున్నా అనుభవించక తప్పదని చెప్పారు. మనము కోరుకున్నది మనకి లభ్యమైంది కాబట్టి అనుభవించాలి, తప్పదు అని చెప్పేశారు. అందుకనే కోరుకునేటప్పుడే మంచి కోరికలు కోరుకోవాలి. నేను మంచి భక్తురాలు అవ్వాలని కోరుకుంటే, నేను మంచి భక్తుడిని అవ్వాలని కోరుకుంటే, నేను బాగా మంచి గాయకుడిని అవ్వాలని కోరుకుంటే, ఇలా రకరకాలటువంటి ఆధ్యాత్మిక మార్గాల్లో కోరుకొని ఉంటుంటే అవి కూడా మనకి తీరుతాయి. ఈరోజు మనందరం ఇలా ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేవంటే ఈ కోరికలు కూడా గతంలో మనం కోరుకున్నటువంటివి. అదే వాటిని ఎంతవరకు మనం అభివృద్ధి చేసుకుంటాం అన్నటువంటిది మన చేతులు ఆధారపడి ఉంది. ఒక్కసారి స్వామివారి దర్శనము చేత గత జన్మతాల యొక్క పుణ్యం అంతా కూడా అయిపోతుందని చెప్పారు స్వామి. ఇప్పుడు మరలా మీరు పుణ్యాన్ని సంపాదించుకోవలసిందే అని చెప్పారు సత్యసాయి పరమాత్ముడు. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. అలా కృష్ణ పరమాత్ముడు ఆకర్షించడం చేతే గోపికలు గోపాలులందరూ కూడా ఎల్లప్పుడూ కూడా ఆయన పాదాల విందముల చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నారు.
ఆయనే సర్వస్వం అనుకుంటూ ఆయన చుట్టూ తిరిగారు. మనకి కూడా సత్యసాయి పరమాత్ముడు మనల్నందరినీ ఆకర్షించారు కాబట్టి మనకేమి గొప్ప అర్హతలేవి లేవు, మనకేమి గొప్ప భక్తులమేమి కాదు, మనకేమి సాధనా చతుష్టయ సంపత్తి పెద్దగా లేదు. అయినప్పటికీ ఏ పూర్వజన్మలో చేసినటువంటి కొద్దిపాటి పుణ్యాన్ని అడ్డముగా పెట్టి స్వామి దానిని గొప్పగా చూపించి మనల్ని ఆయన భక్తులుగా చేశారు. అంటే ఆకర్షణ అనేటువంటిది భగవంతుడి యొక్క అవతారములో ఉంటుంది అని చెప్పారు. కృష్ణ అంటే కృషి అని ఒక అర్థం అంటే వ్యవసాయం, పండించడం. ఏమిటి పండించడము? మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా ఏరి పారవేసి మనలో సుగుణాన్ని పండించడమే భగవంతుడు చేసినటువంటిది. పరమాత్ముడి దగ్గరికి మనము రావడం వల్ల మనకి తెలియకుండా మనము ఎంతో కొంత సాధన చేస్తాము, మంచి సత్సంగ సభ్యులతో చేరతాము. కాబట్టి ఎంతో కొంత ఈ దేహాన్ని విడిచిపెట్టేలోపు మనందరం కూడా మారతాం. స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్నో దురలవాట్లు, ఎన్నో దుర్వ్యసనాలు మానేసినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. కాబట్టి మనము కూడా అలా మనకు ఉన్నటువంటి దురలవాట్లు, దుర్వ్యసనాన్ని మానాలి. అలాగే మనకున్నటువంటి కోపము, ఈర్ష్య, అసూయ, ద్వేషము, పగ ఇవన్నీ మన లోపల చాలా నిముడు గప్పిన నిప్పులా ఉంటాయి. మనకి శత్రువు కనిపించగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చేస్తుంది కోపం. దానికి ఎంత తొందరగా వస్తుందంటే సెకండ్స్లో మన ముఖం వెంటనే తిప్పేసుకుంటాము. అది ఆటోమేటిక్ తెలిసిపోతుంది. మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు వస్తే వెంటనే నవ్వుతాము, మనకి ఇష్టం లేని వాళ్ళు వస్తే వెంటనే ఫేస్ మారిపోతుంది, వెంటనే దారి కూడా బతికి తప్పించుకొని వెళ్ళిపోతాం. సెకండ్స్లో జరిగిపోతుంది. అట్లా లేకుండా మన బుద్ధిని కనుక మార్చుకుంటే మనము శత్రువుతో కూడా ప్రేమగా మాట్లాడగలుగుతాము అని చెప్పి సత్యసాయి పరమాత్ముడు చెప్పారు. తర్వాత వచ్చేసి స్వామి 2 అభయ ప్రదానాలు మనకి చేశారు. ఏమిటది? పరిత్రాణాయ సాధున వినాశాయ చతుస్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి వేర్వి అన్నారు. అనన్యాశ్చింతయంతో యజనః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నారు గీతాచార్యులు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా స్పృహ అన్నారు. ఈ మూడింటిని గీతాచార్యుడు ప్రధానంగా చెప్పారు మనకు. అంటే నేను అవతరించడానికి పరిత్రాణాయ సాధువున, సాధువులందరినీ కూడా, భక్తులందరినీ కూడా, సాధన చేసే వారందరినీ కూడా కాపాడడానికి అవతరించేనన్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేనే చూసుకుంటానన్నారు. అనన్యాశ్చింతయంతో మాం యోజనః పర్యుపాసతే. ఎవరైతే నా పట్ల అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో నిరంతరం నా కోసం ఆలోచన చేస్తూ ఉంటారో, కలియుగంలో తపస్సు చేయలేదు కాబట్టి తపనే తపస్సు అని చెప్పారు స్వామి. మనకి భాగవతములో ప్రారంభములో కలిపురుషుడు ప్రవేశించేటప్పుడు పరీక్షిత్ మహారాజు కలిపురుషుడు ఉండడానికి కొన్ని స్థానాలు అడిగాడు. ఆయన ఉండొద్దంటే ఇది యుగ ధర్మం అండి, ఉండకుండా ఉండడానికి అసాధ్యం, ఎక్కడ ఉండాలో మీరే చెప్పండి అని అన్నాడు. ఎవరు? కలిపురుషుడు. వాటికి స్థానాలు అడిగాడు. పరీక్షిత్ మహారాజు బాగా ఆలోచించాడు. కలిపురుషుడు ఉండడానికి 4 స్థానాలు ఇచ్చాడు. మొట్టమొదట జూదశాలల యందు నీవు ఉండవచ్చు అన్నాడు. ఎక్కడైతే జూదం ఎక్కడైతే ఆడతారో అక్కడ నీవు ఉండవచ్చు అన్నాడు. రెండవది వచ్చేసి మద్యపానం ఎక్కడైతే సేవిస్తారో అక్కడ కలిపురుషుడు ఉండవచ్చు అని చెప్పన్నారు. అందుకని సురాపానం ఎవరైనా వాళ్ళు కనుక 1 కోట్ల మంది వేసారనుకోండి, నాకు రాష్ట్రపతి అయినా, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా పర్వాలేదు, నేను ఒక దెబ్బలో చంపేస్తానంటాడు. ఎందుకు? లోపల మందు వేయడం వల్ల ఆ మందు యొక్క ప్రభావం అలా ఉంటాడు. వీడి ఇంటికి వెళ్ళి భార్య చేత చీపురి గంటతో దెబ్బలు తింటాడు. వీధిలో మందు వేసి మాత్రం ఏమంటాడు? మినిస్టర్ చంపేస్తా, కలెక్టర్ చంపేస్తా, ప్రధానమంత్రి చంపేస్తా అంటాడు ఇక్కడికి వచ్చి. అంటే వాడికి ఆ కమ్మకం ఎక్కువ అయిపోతుంది మనం. అందుకని జూదశాలలో నీవు ఉండవచ్చు, సురాపానం మద్యపాన శాలలో నీవు ఉండవచ్చు, తర్వాత వేశ్య గృహముల యందు నీవు ఉండవచ్చు, అలాగే
వేట అంటే మాంస భక్షణ ఎవరైతే చేస్తారో అక్కడ కలిపురుషుడు ఉంటాడనమాట ఖచ్చితంగా. ఈ 4 స్థానాలు ఇచ్చాడండి. అంటే అప్పటికి ఈ 4 స్థానాలు ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, అందుకని ఆ స్థానాలు ఇచ్చాడు. సరే కలిపురుషుడు అన్నాడు, మహాత్మా ఈ 4 స్థానాలు ఇచ్చే పరీక్షిత్ మహారాజు, కానీ నాకు ఇవి సరిపోవు, ఏమనుకోవద్దు, మరొక స్థానానికి ఇవ్వని అడిగాడు. చూడండి, ఈ 4 స్థానాలు ఆయనకి సరిపోవంట కలియుగానికి, అందుకని మరొక స్థానాన్ని ఇవ్వమని అడిగాడు. అప్పుడు పరీక్షిత్ బాగా ఆలోచన చేసి బంగారము యందు నీవు ఉండవచ్చు అన్నాడు. అంటే ఇప్పుడు మీరు అందరూ అనుకుంటున్నారంటే మా దగ్గర మా మెడలో బంగారపు ఆభరణాలు ఉన్నాయి, చేతి ఉంగరాలు ఇవన్నీ ఉన్నాయి, మరి వీటన్నింటిలో కలిపురుషుడు ఉంటాడు. కాదు, అన్యాయముతో, అధర్మముతో, పాపముతో, మోసముతో సంపాదించినటువంటి అంటే తమస్సుతో రజోగుణముతో సంపాదించినటువంటి బంగారము యందు కలిపురుషుడు ఉంటాడు అని వరమిచ్చాడు పరీక్షిత్తు. చివరికి ఆ పరీక్షిత్తుకే ఆయన కలిపురుషుడు పట్టుకున్నాడు. అంతా కథాభాగం ముందుకెళ్ళాక చెప్పుకుందాం. ఇక్కడికి వస్తే 5 స్థానాలు ఇచ్చాడండి. ఒక్కసారి ఆలోచన చేయండి. వీటిల్లో ఎక్కడో ఒక చోట మానవాళ్ళందరూ కూడా ఉంటారండి, ఎక్కడో ఒక చోట ఉంటారు. ఈ 5 స్థానాల్లో ఎక్కడో చోట ఇరుక్కుంటారు. అందుకని కలిపురుషుడు అందరినీ కూడా పట్టి పీడిస్తున్నాడు. ఏమిటంటే 5 స్థానాలు ఎందుకోసం ఇచ్చాడండి, చాలా దారుణం కదా అని మనకు అనిపిస్తారు. ఇక్కడ ఒక గొప్ప రహస్యం ఉంది. ఎందుకోసం ఇచ్చాడంటే కలియుగంలో కలిపురుషుడు చేసిన ఒక గొప్ప మేలు కూడా ఉంది. అది ఏమిటంటే కలియుగంలో మనము పాపము చేస్తేనే మన అకౌంట్లో పడతారు. బాగా వినండి, పాపము చేస్తే మన అకౌంట్లో పడతారు. పుణ్యము మనస్సులో సంకల్పించినా మన అకౌంట్లో పడతారండి. ఇది కలియుగానికి ఇచ్చినటువంటి గొప్ప వరం. మీకు అర్థమైంది అనుకుంటాను. పుణ్యము నాకు స్వామి దయతో మా ఆఫీసులో సెలవులు దొరికితే స్వామివారి 100వ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. ప్రపంచమంతా అంగరంగ వైభవంగా జరుగుతుంది. నాకు సెలవు దొరికితే, నాకు మా ఇంట్లో నా భర్త అనుమతిస్తే, మా ఇంట్లో మా చుట్టాలు ఎవరైనా వచ్చి మా పిల్లలకి ఈ యొక్క స్కూల్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ క్యారేజీలను కూడా కడితే నేను వెళ్ళి స్వామివారి జన్మదినోత్సవ సేవలో పాల్గొంటాను అని అనుకుంటే, మనస్ఫూర్తిగా భగవంతుడి దగ్గర అనుకుంటే, ఒకవేళ ఆ పరిస్థితులు మీకు వీలు పడక ఆ సేవ చేయలేకపోయినా సేవ చేసిన ఫలితం మన అకౌంట్లో పడుతుందంటండి. అనుకుంటే మనస్ఫూర్తిగా గుర్తుపెట్టుకోండి, మనస్ఫూర్తిగా. ఇది చాలా దీన్ని వివరిస్తే మళ్ళీ చాలా కష్టం, కానీ మీరు వివరించుకోండి. నేను వివరించకూడదు కాబట్టి మీరు అనుకోండి. మనస్ఫూర్తిగా అనుకుంటే పుణ్యము చేయకపోయినా చేసిన ఫలం వస్తుంది. పాపము చేస్తేనే వస్తుంది, చేయకపోతే రాదు. గొప్ప అక్కడ మనం చాలా లక్కీ ఫెలోస్ అయిపోయాం. లేకపోయి ఉంటుంటే మనం మనస్సుతో చేసిన పాపాలు ఇన్నన్నీ కాదు కదండి. దేహంతో చేయడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి కదా, మనస్సుతో చేయడానికి చాలా ఎక్కువ ఉంటాయి కదా. మనకి ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి అయిపోవాలని కోరుకుంటూ ఉంటాడు కదా మానవుడు. వాడు ఏమైనా అభివృద్ధి చెందుతూ ఉంటే సంతోషపడలేడు. వాడికి ఏదైనా జరిగిపోతే బాగుండు, అలా అయిపోతే బాగుండు, ఇలా అయిపోతే బాగుండు అనుకుంటాడు. అసూయతో, ద్వేషముతో, ఇవన్నీ కూడా మనస్సుతో అనుకోవడం వల్ల ఎంత పాపం పడాలి అకౌంట్లో, కానీ పడదు. అలానే మీరు సంతోషపడకండి. ఇలా 10 సార్లు అనుకోవడం వల్ల ఏదో ఒకటి చేస్తాడు వీడు ఖచ్చితంగా. మనస్సుతో అనుకుని అక్కడితో ఆగిపోడు. అక్కడితో ఆగిపోతాడు అనుకుంటున్నారా? అనుకోడు కదండి, ఏదో ఒకటి చేస్తాడు. అందుకని ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కాబట్టి మనస్సుతో కూడా సత్సంకల్పాలే చేయాలి. దానివల్ల మనకి ఏమొస్తుంది? పుణ్యము మన అకౌంట్లో పడదు. ఒకసారి ఒక బస్సులో ఒక స్వామి భక్తురాలు ప్రయాణం చేస్తుంది. ఒక సిగ్నల్ దగ్గర బస్సు ఆగి ఒక భిక్షగాడు వచ్చి అమ్మా దానం చేయండి, అమ్మా దానం చేయండి అని అడుగుతూ ఉన్నాడు. ఈవిడ ఏ పాపం అని ఆయన చూసి ఆ బ్యాగులో తన పర్స్ తీసి ఒక 10 రూపాయలు ఇద్దాం అనుకున్నాను. ఇందులో బస్సు మూవ్ అయిపోయింది, వెళ్ళిపోయింది, బస్సు వెళ్ళిపోయింది. అయ్యో పాపం
ఆయన వస్తే భిక్షగాడికి డబ్బులు చేద్దామన్నాడు, ఒక బస్సు వెళ్ళిపోయింది పాపం అని మనసులో బాధ. తర్వాత ఈవిడ పుట్టపర్తికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత స్వామి అలా మాట్లాడుతూ ఉంటే ఈవిడ ఏమిటి విశేషాలు అని అడిగితే, స్వామి ఇందాకల బస్సులో ఒక బిచ్చగాడి చూశాను, డబ్బులు వేద్దామనే లోపే బస్సు వెళ్ళిపోయింది స్వామి, మనసు చాలా బాధగా ఉందంటే, లేదు లేదు మనస్సులో అనుకున్నావు కదా, కలియుగానికి ఆ లక్షణం ఉంది కాబట్టి నీ బదులు నేను వెళ్ళి సహాయం చేశానని చెప్పారు సత్యసాయి పరమాత్మ. ఆ భిక్షగాడికి నేను సహాయం చేశాను అని చెప్పారు స్వామి. అంటే కలియుగ లక్షణం అని చూసారా, అనుకుంటే చెయ్యాలి అని అనుకుంటే ఆ పుణ్య ఫలం మనందరికి కూడా వస్తుంది అని చెప్పారు. కాబట్టి కలియుగం అంత గొప్పది మాట. సత్సంగ ప్రభావాన్ని మీకు రోజు చెప్పాను. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. జీవుడు ముక్తిని పొందాలంటే సత్సంగము వల్ల ముక్తిని పొందుతాడు. స్వామి చెప్పారు, గడియారం దగ్గర మనకు ఉంటే నిమిషాల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు 60 సార్లు తిరిగితే నిమిషాల ముళ్ళు ఒక్కసారి కదులుతుంది. నిమిషాల ముళ్ళు 60 సార్లు తిరిగితే గంటల ముళ్ళు ఒక్కసారి కదులుతుంది. అంతే కదండి. ఒక గంట అవ్వాలంటే 8 నిమిషాలు అవ్వాలి, 60 నిమిషాలు అవ్వాలి కదండి. అంటే మనిషి 60 సార్లు నేను మంచి పనులు చేయాలి, మంచి పనులు చేయాలి, రేపటి నుంచి భజనకి వెళ్ళాలి, రేపటి నుంచి నగర సంగీతకి వెళ్ళాలి, రేపటి నుంచి బాల వికాస్కి వెళ్ళాలి, రేపటి నుంచి సేవకు వెళ్ళాలి, రేపటి నుంచి రోజు కూడా దేవాలయానికి వెళ్ళాలి, రేపటి నుంచి నారాయణ సేవ చేయాలి, రేపటి నుంచి పుస్తకం చదవాలి, రేపటి నుంచి విష్ణు సహస్రనామాలు చదవాలి, రేపటి నుంచి సాయి గాయత్రి చదవాలి, రేపటి నుంచి ఓం శ్రీ సాయిరామ లిఖిత నామజపం ప్రతిరోజు 108 సార్లు రాయాలి అని అనుకుంటే ఎన్నిసార్లు? 60 సార్లు అనుకుంటే ఒక్కసారి చేస్తాడండి. బాగుంది కదా. 60 సార్లు అనుకుంటే ఒక్కసారి చేస్తాడంట. అందుకోసం సత్సంగానికి వస్తే దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటో, దాని విలువ ఏమిటో మనకి తెలుస్తుంది. కాబట్టి మనము చాలా తొందరగా అనుకున్నటువంటి సాధనలని వెంటనే ఇంప్లిమెంట్ చేస్తామంట, వెంటనే ఆచరించడానికి ప్రయత్నం చేస్తామంట. కాబట్టి సత్సంగం అంత గొప్పది అని చెప్పారు. అప్పుడు వెంటనే ఒక భక్తుడు స్వామిని అడిగారు, స్వామి మరి సత్సంగం అంత గొప్పది అంటున్నారు, మరి నిరంతరం కూడా కృష్ణ పరమాత్ముడు దగ్గరే పాండవులు ఉన్నారు, కానీ మరి ధర్మరాజు చివరిలో కౌరవులందరూ కూడా స్వర్గానికి వెళ్ళారండి, పాండవులు అందులో ముఖ్యంగా ధర్మరాజు నరకానికి వెళ్ళాడు, ఎందుకోసం స్వామి అని అడిగారు. ఒకసారి ఆలోచించండి. కౌరవులు ఎక్కడికి వెళ్ళారు? స్వర్గానికి. పాండవులు నరకానికి వెళ్ళారు. ఒకసారి ధర్మరాజు ఆశ్చర్యచకితుడై యమధర్మరాజును అడుగుతాడు, యమధర్మరాజా ఏమిటిది? ఈ దుర్యోధనుడు, ఈ కౌరవులందరూ కూడా కిందనన్ని పాపాలు చేసి ఇక్కడ కూడా స్వర్గములోనికి వచ్చి రంభా ఊరసి మేనకా తిలోత్తములతో గొప్పగా నృత్యాలు చేయించుకొని రాజసింహాసనంపై కూర్చొని అద్భుతంగా చూస్తున్నాడు. వాడు ఇక్కడ అది అనుభవించాడు, అక్కడ కూడా మళ్ళీ అది అనుభవిస్తున్నాడు. వాడు ఏమిటి ఇదంతా అని చెప్పి ఆ స్వర్గాన్ని చూసినప్పుడు అడుగుతాడనమాట. స్వర్గంలో వాళ్ళందరూ చూసినప్పుడు, ధర్మరాజా ఒక విషయాన్ని తెలుసుకో, ఎక్కువ పాపాలు చేసినటువంటి వాళ్ళకి పుణ్య ఫలం చాలా తక్కువ ఉంటుంది. అందుకోసమని వాళ్ళని ముందు స్వర్గానికి తీసుకొస్తాం. స్వర్గంలో పుణ్య ఫలము తొందరగా అయిపోయిన తర్వాత కొన్ని వందల జన్మలు వాడు నరకంలో ఉంటాడు కాబట్టి ముందు స్వర్గానికి తీసుకొస్తాం. అదే భూలోకంలో పుణ్య ఫలం ఎక్కువ చేసినటువంటి వాడికి పాప ఫలం కూడా ఎంతో కొంత ఉంటుంది. ఆ పాప ఫలాన్ని ముందు అనుభవింపు చేయడానికి ముందు వాడికి నరకానికి తీసుకొస్తాం. ఆ తర్వాత వాడు శాశ్వతంగా స్వర్గంలోనే ఉంటాడని చెప్పారండి. మనందరూ కూడా ఒకసారి చూసుకుంటే భక్తులకి బాధలు ఎక్కువ. బాగా చూడండి మీరు. కారణం ఏమిటి? భక్తుల తాలూకా పాప ఫలము తొందరగా కరిగించి వేయబడుతుంది అని చెప్పారు సత్యసాయి పరమాత్మ. ఆ పాప ఫలము తొందరగా కరిగించి వేయబడితే ఇంకా తర్వాత అంతా కూడా సుఖాలు, ఆనందము, పరమానందము, అద్భుతమైనటువంటి జీవితం ఉంటుంది.
ఉంటారు, కొన్ని జన్మలు అద్భుతముగా జీవిస్తారు, పరమానందముగా జీవిస్తారు, ఆధ్యాత్మిక మార్గంలో జీవిస్తారు. కాబట్టి భక్తులకి బాధలు ఉంటాయి. మనము దాన్ని తట్టుకుంటే, పరమాత్ముడు పాదాలు వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకుంటే, ఆయన ఆ బాధలు కూడా మనకి తెలియకుండా అనుభవింపజేస్తాడు. అదే మామూలు వాడికి అనుకోండి, వాడు 1000 పోయింది అనుకోండి, పక్కింటి వాడి దగ్గర 2000 ఎలా కాజేసేద్దామని చూస్తాడు వీడు. ఎవరు భక్తుడు కానటువంటి వాడు. అందుకని వాడికి ఇంకా పాపం పెరిగిపోతుంది కదండి. భక్తుడు నేను ఏ జన్మలో ఏం చేశాను, నాకు ఎందుకు ఇలా జరిగిందో, నేను ఎప్పుడు ఏదో తప్పు చేసి ఉంటాను, అందుకే నాకు ఈ దుఃఖం వచ్చింది, అందుకే నాకు ఈ కష్టం వచ్చిందని చెప్పి దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు, అంగీకరిస్తాడు. ఆయన పాదాలు పట్టుకుంటాడు. కాబట్టి వీడికి ఇప్పుడు ఎక్కడ ఎవరు దొంగతనం వేసేద్దామా, ఎవరిని మాయ చేసేద్దామా, ఎవరిని ముంచేద్దామా, ఎవరిని మోసం చేసేద్దామన్న ఆలోచనలు రావు. ఆయన పాదాలు పట్టుకుంటాడు. ఉదయం నగర సంకీర్తన, సాయంత్రం భజన, మధ్యలో సేవలు, మధ్యలో సద్గ్రంథాలు, మధ్యలో యూట్యూబ్లో మీటింగులు, రకరకాల స్వామివారి కార్యక్రమాలు ఉంటాడు. కాబట్టి వాడికి ఆ నష్టము, ఆ కష్టము, ఆ దుఃఖము, ఆ బాధ వాడి మనస్సుకు తగలకుండానే వాడు అనుభవించేస్తాడు. ఇది భక్తులకు ఇచ్చినటువంటి గొప్ప వరం అని చెప్పారు. ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా ఏదో రూపంలో కష్టాలు ఉన్నాయి కదా. శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, ఈ 4 రంగాల్లో ఏదో ఒక సమస్యలు మనకు ఉన్నాయి. కానీ మనకి తెలియకుండానే మనం వాటిని అనుభవించేస్తాం. కాబట్టి సత్సంగం యొక్క గొప్పతనము ఎంత గొప్పదో ఒక్కసారి చూడండి. అందుకని త్యజ దుర్జన సంసర్గం, భజ సాధు సమానం, కురు పుణ్యం అహోరాత్రం అని చెప్పారు మనకి సత్యసాయి పరమాత్ముడు. ఇక్కడికి వచ్చేసరికి మనందరికీ ఆయన చెప్పారు, శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడు కూడా సజ్జన సాంగత్యము చేయండి. ఈ కష్టాలన్నీ కూడా ఏవి కూడా పర్మనెంట్గా ఉండవు. ఇవన్నీ కూడా నా పాదాలు పట్టుకుంటే అవన్నీ కూడా పోతాయి. కాబట్టి భగవంతుని యొక్క పాదాలు గట్టిగా పట్టుకోవాలి. నాకు తీవ్రమైనటువంటి కష్టాలు వచ్చాయి, ఇంతకు పూర్వం కూడా చెప్పాను. అటువంటి కష్టాలు ఈ లోకంలో ఎవరికి ఎప్పుడు రాకూడదని నేను కోరుకుంటున్నాను. చాలా కష్టాలు వచ్చేసాయి ఫైనాన్షియల్గా. అంటే ఒక వ్యాపారం పెట్టాను, నేను ఊహించుకున్నాను, నేను స్వామి భక్తుడిని కదా, నాకు నష్టం రాదు, నేను స్వామి భక్తుడిని కాబట్టి ఎల్లప్పుడూ సేవ చేస్తున్నాను కాబట్టి నాకు ఎప్పుడూ లాభాలే వస్తాయి అనుకున్నాను. వ్యాపారం అంటేనే లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. కానీ నేను అనుకోలేదు, నేను స్వామి భక్తుడిని కాబట్టి నాకు గొప్పగా లాభాలు చేస్తాయి. ఈ లాభాలతో ఈ డబ్బులు సంపాదించి ఇంకా రౌండ్ ద క్లాక్ స్వామి సేవ చేద్దాం, 24/7 స్వామి సేవ చేద్దాం. నేనే మీరు అనుకుంటున్నటువంటి స్నేహితులు కానీ అందరూ కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, అందరూ కూడా ఏమైంది, మొబైల్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలోకి వెళ్ళిపోయింది. అన్ని ఆల్ డోర్స్ విల్ క్లోజ్, అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయింది. ఈ ప్రపంచంలో ఓపెన్ చేసినటువంటి డోర్ ఒకటే ఉంది, అదే ప్రశాంతి నిలయం పుట్టపర్తి. ధైర్యంగా ఆనందంగా చెబుతున్నాను. భవిష్యత్తులో ఇంకా ఈ టీవీలో, మా టీవీలో, జెమినీ టీవీలో, అన్ని టీవీలో కూడా చెబుతాను. ఏమని? ఆత్మహత్య నుంచి ఆధ్యాత్మికం వైపు అని చెబుతాను. అప్పుడు దుఃఖపడ్డాను, స్వామిని కూడా తిట్టారు. ఇదేమిటయ్యా స్వామి భక్తుడు, స్వామి నేను ఏం చెప్పాను, సేవ చేస్తాను, నాకు డబ్బులు ఇస్తే సేవ చేస్తానన్నాను. సేవ సంగతి అడిపెట్టి నాకు ఉన్న ఆస్తి కూడా గోవింద అయిపోయింది కదా. సేవ కలిగిన డబ్బులు ఇవ్వకపోతే పర్లేదు, అమ్మ నాన్న ఇచ్చిన 8 లక్షల ఆస్తి కూడా గోవింద అయిపోయింది. కష్టపడి నా కొడుకు ఉండాలి, నా కొడుకు ఉండాలని చెప్పి రాత్రి పగలు మా అమ్మ నాన్న కష్టపడి ఇచ్చిన ఆస్తి కూడా పోయింది. ఎంత బాగుంటుందండి, ఎవరైనా ఊహించండి. స్వామి భక్తుడు మిమ్మల్ని పైపెచ్చి 50 మందిరాలకి జోనల్ కన్వీనర్, కంఠం అరిగిపోయాక భగవంతుడి కోసం చెప్పారు. రాత్రి పగలు స్వామి 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 అనుకుంటూ తిరిగారు. నా స్నేహితులందరికంటే కూడా వెళ్ళి ఈ గొంతుకు అరిగిపోయినట్టు భగవంతుడి కోసం చెప్పారు. అన్ని గ్రామాలకి వెళ్ళి చెప్పారు. 24/7 స్వామి తప్ప రెండో ప్రపంచం లేదు. ఇప్పుడు ఏమైంది, నాకు లాభం రాకపోతే పర్వాలేదు, పోనేదో నేను తట్టుకునేంత నష్టం వచ్చినా బాగుండు, ఉన్న నష్టంతో పోయి అక్కడికి ఆగిపోయినా బాగుండు,
నా ఆస్తి అంతా పోయినా నా అప్పు తీరదు. ఇది స్వామి మనకి ఇచ్చినటువంటి ప్రసాదం. ఇక్కడ ఏం చెప్పాడు, భక్తులకి ముందు బాగా నరకం ఉంటుంది, ఆ తర్వాత ఏముంటుంది, స్వర్గం ఉంటుంది అన్నారు కదా. ఇప్పటి వరకు మీకు నరకం చెప్పారు, ఇప్పుడు స్వర్గం చెప్తాను చూడండి. అన్ని డోర్స్ క్లోజ్ అయ్యాయి, ఎవరు మాట్లాడి నాతో. అప్పుడు బాధపడ్డారు, ఏంటబ్బా ఎవరు మాట్లాడడం లేదు నాతో, నేను చాలా ఏడ్చాను, ఒంటరిగా దుఃఖంతో కుమిలిపోయాను, చాలా బాధపడ్డారు. కానీ వాళ్ళు మాట్లాడకపోవడం వల్ల నాకు ఎంత పెద్ద మేలు చేశారంటే, వాళ్ళు మాట్లాడి ఉండుంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఉండేవాడిని. నాకు 2 ప్రేమ స్నేహితులు ఉన్నారు. ఒకరు షణ్ముఖ్ అని హైదరాబాద్ ఉన్నాడు, ఆయన నాతో మాట్లాడి ఉండుంటే నేను హైదరాబాద్కి వెళ్ళిపోయి ఉండేవాడు. మరొక అతను నీలకంఠని విశాఖపట్నంలో ఉన్నాడు, ఆయన మాట్లాడుంటే నేను విశాఖపట్నంలో ఉండిపోయి ఉండేవాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉండేవాడిని. ఆయన సహాయం చేసి ఉండేవాడు, అందరికీ చెప్పుండేవాడు, పర్వాలేదండి ఇస్తాడండి, మరి ఏం చేస్తాడు, వ్యాపారం చేశాడు, నష్టపోయాడు, భూములు అమ్మేస్తాడు, అమ్మేసి ఇస్తాడండి, మీ అందరికీ వడ్డీలు కట్టాడు కదా అని ఏదో ఒకటి చెప్పి ఉండేవాడు. వాళ్ళు మాట్లాడకపోవడం వల్ల నాకు జరిగినటువంటి ఎవరు చేశారు, నాకు జరిగినటువంటి పెద్ద మేలు ఏం జరిగిందంటే, పుట్టపర్తికి వెళ్ళాను. మాట్లాడకపోవడం వల్ల ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాను, మాట్లాడుకుంటే నరకానికి వెళ్ళేవాడిని, మాట్లాడకపోవడం వల్ల స్వర్గానికి వెళ్ళానమాట నేను చూడాను. అందుకే వాళ్ళకి ఎప్పుడు నేను మనసులో థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను. మీరిద్దరూ అందరూ ప్రారంభిస్తారు. సరే, ఇక్కడికి వచ్చేసరికి స్వామి పాదాల దగ్గరికి వెళ్ళాము కదా, 4 నెలలు అయ్యింది, కాలం గడుస్తూ ఉంది. ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేసి ఏదైనా అన్నా, ఏదైనా మాట్లాడినా ధైర్యంగా నిలబడి తట్టుకునే శక్తి వచ్చేసింది. స్వామి దగ్గర ఉన్నాం కదా, శక్తి వచ్చింది. 4 నెలలు అయిన తర్వాత ఈ కన్ను కనిపించడం మానేసింది. నేను ఒకసారి ఇలాగే స్పీచ్ చెప్పుకుంటే నాకేం కనిపించట్లేదు. నేను కళ్ళద్దాల ప్రాబ్లం ఏమో అనుకుని ఈ కళ్ళద్దాలు తుడుచుకొని మళ్ళీ పెట్టుకొని రకరకాలుగా చూస్తున్నాను, ఎంత చూసినా కనిపించట్లేదు. హాస్పిటల్కి వెళ్తే మీ కుడి కన్ను పాడైపోయిందండి, ఇది చాలా మేజర్ ప్రాబ్లం అండి, మన సూపర్ హాస్పిటల్. స్వామి, నువ్వు దేవుడు అనుకొని సంతోషపడితే సరే, జీవితం అలా అయ్యింది, ఏదో నీ పాదాల దగ్గరికి వచ్చాను కదా అనుకుంటే కన్ను కూడా పోగొడతావా అంటే, కారణం ఏమిటంటే నాకు కోపం వచ్చినప్పుడు స్వామికి ఏమన్నానంటే, స్వామి మీకు కావాలంటే ఒక కన్ను తీసేయండి, కావాలంటే ఒక చేయి తీసేయండి, కావాలంటే ఒక కాలు తీసేయండి, కానీ స్వామి భక్తుడిని అయి ఉండి వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వలేకపోతున్నానే అనే బాధ మాత్రం నాకు కలిగించొద్దు అని అన్నానండి స్వామికి. అందుకోసం దేవుడు ఈ కన్ను తీసేసి కనిపించడం మానేసింది. కన్ను ఎంత చూసినా కనిపించట్లేదు. సూపర్ హాస్పిటల్ 100 ఎకరాలు పుట్టపర్తిలో 300 కోట్లు పెట్టి కట్టారు. అక్కడికి వెళ్తే ఇక్కడ అవ్వదండి, ఇది చాలా మేజర్ ప్రాబ్లము, ఇది రెటీనా ప్రాబ్లము, ఇది ఇక్కడ జరగదని చెప్పేసి బెంగళూరు వెళ్ళాను, అక్కడ అవ్వదన్నారు. ప్రైవేట్గా ట్రీట్మెంట్ చేసుకోవాలి, నెలకు 5,000 ఖర్చు అవుతుంది, కొంచెం కనిపిస్తుంది అని, ఒక 30% 40% కనిపిస్తుంది అన్నారు. మళ్ళీ దుఃఖం, అప్పుడే ఆనందం, మళ్ళీ దుఃఖం. మీరు జాగ్రత్తగా వినండి, నా స్టోరీ ఏమనుకోకండి, మీకు ఉపయోగపడుతుందని చెబుతున్నాను. సరే, అయిన తర్వాత ఆ సమయంలో ఒక మందిరానికి వెళ్ళాను. పుట్టపర్తిలో గణేష్ సర్కిల్ దగ్గర ఒక మందిరం. మరి మైక్ పట్టుకోకూడదు, మాట్లాడకూడదు డిసైడ్ అయిపోయింది కదా. నీ గురించి గొంతు అరిగిపోయేలాగా అరిస్తే నువ్వు ఇలా చేసావు, ఇంకా ఏ మొహం పెట్టుకొని సాయిబాబాను నమ్ముకోండి కాపాడతాడు, సాయిబాబాను నమ్ముకోండి నచ్చిస్తాడని చెబుతాను. ఇంకా నేను చెప్పను. నేను ఒక అనామకులాగా వెనకట్లో కూర్చుంటా, నీకు నమస్కారం చేసుకుంటా, లెటర్లు రాసుకుంటా, అన్నీ చేసుకుంటా, కానీ నేను ఇంకా మైక్ పట్టుకొని మాట్లాడను అని నిర్ణయించుకున్నాను. ఆ కన్వీనర్ వచ్చి నా డ్రెస్సు అంతా చూసి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి అంటే, మాది శ్రీకాకుళం అండి, ఇలా వచ్చాము, ఇక్కడ ఉంటున్నాను 108లో, ఈరోజు గురువారం కదా, 10 నిమిషాలు మాట్లాడండి అని. ఏమంటారా, నేను మాట్లాడకూడదని డిసైడ్ అయితే మాట్లాడమంటున్నాడు. సరే, స్వామికి మన బాధను మనం ఉపన్యాసంలో చెప్పుకుందాం, వీళ్ళకి కాదు ఆయన చెప్పుకుందామని స్టార్ట్ చేశాం. స్పీచ్ వాళ్ళు విని సంతోషపడి రేపు కూడా రండి అన్నాను. రేపు కూడా వెళ్ళాం. అలా రమ్మన్నారు, అలా కంటిన్యూ అయ్యింది. ఆ తర్వాత బాగా చెప్తున్నారండి, రామాయణం చెప్పండి అని ఒక పుస్తకం ఇచ్చాను. పుస్తకం ఇస్తే దాంట్లో నేను 54 రోజుల పాటు ఒక కన్ను మూసుకొని ఇలా చూసి మా ఇంట్లో రామాయణాన్ని
రామకథ రసవాహిని ఒక దగ్గర క్రోడీకరించి 54 రోజుల పాటు స్వామివారి పుట్టపర్తిలో రామాయణాన్ని చెప్పారు. 54 రోజులు. ఆ తర్వాత అదే మందిరంలో భాగవతాన్ని చెప్పారు. అనిల్ కుమార్ గారి విషయం తెలిసి ఆయన ముగింపుకొచ్చి ఎంతో ప్రోత్సహించి వారింటికి రమ్మని అనేక విధాలుగా నన్ను ప్రోత్సహించారు. అంటే ఇప్పుడు స్వామివారు నాకు పరీక్షలు పెట్టడం వల్ల ఏమైంది, నేను జీవితంలో ఒక వక్తగా మారిపోయాను. నేను అప్పుడు స్వామికి కష్టాలు ఒంగోలు ఉండేటప్పుడు ముఖ్యం, స్వామి నీకేమి చేయలేను, ఇప్పుడు నేను ఉండే పరిస్థితుల్లో 1,00,000 గాయత్రి చేస్తాను స్వామి అని 1,00,000 గాయత్రి చేశాను. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. 60,000 గాయత్రి అయ్యేసరికి నాకు పుట్టపర్తికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. 60,000 గాయత్రి ఉన్న 40,000 గాయత్రి నేను పుట్టపర్తిలో గాయత్రి మాత గుడి దగ్గర చేశాను. ఆ తర్వాత ఇంటివన్నీ చేస్తూ ప్రవచనాలు చెప్తూ 1,00,000 ఓం శ్రీ సాయిరాం చేస్తానని మొక్కుకున్నాను. 1,00,000 ఓం శ్రీ సాయిరాం చేశాను. ఆ తర్వాత గాయత్రి మందిరం చుట్టూ ప్రతిరోజు 108 సార్లు గాయత్రి మంత్రాన్ని చెబుతూ 108 రోజులు అలా ప్రదక్షిణ చేస్తారని మొక్కుకున్నాను. ఒక పక్క సాధన జరుగుతుంది, ఒక పక్క నా పుణ్యం అంత స్వామి చెప్పారు, గాయత్రి మంత్రాన్ని ఎవరైతే పఠిస్తారో స్మరిస్తారో జపిస్తారో వాళ్ళ అనేక జన్మల పాపమంతా కూడా భస్మీభూతం అయిపోతుందని చెప్పారు సత్యసాయి పరమాత్మ. అలా నాకు తెలియకుండానే భగవంతుడు స్వయముగా స్థాపించినటువంటి గాయత్రి మాత మందిరం దగ్గర నా గాయత్రి జపము జరిగి నా పాపం అంతా కూడా కరిగించబడింది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వక్తగా మారితే అనుకోకుండా వక్తను అయిపోయాను. నేను అనుకోకుండా చివరికి ఆ 108 ఉద్యోగాన్ని కూడా అవలేనగా రాజీనామా చేసేసి కంప్లీట్గా వక్తగా మారిపోయి ఈ రోజుకి దాదాపు 670 ఉపన్యాసాలు చెప్పాను. 68వ సప్తాహాన్ని ఇక్కడ మీ ముందు చెబుతున్నాను. పుట్టపర్తిలో నా ప్రవచనం విన్నటువంటి భక్తులందరూ కలిసి నా గురించి తెలుసుకొని 20 లక్షలు పెట్టి నాకు ఒక ఇల్లు కొడిసి ఇచ్చారు. అది 20 లక్షల రూపాయలు ఇల్లు ఇచ్చారు. స్వామిని నమ్ముకుంటే, స్వామి సేవ చేస్తే, ఆయన పాదాలు గట్టిగా పట్టుకుంటే, మీకు చెప్పడానికి ఇదంతా చెప్పడానికి కారణం ఏమిటంటే భక్తులకే బాధలు ఎక్కువ ఉంటాయని ధర్మరాజుకి యమధర్మరాజు చెప్పాడు. ఎందుకోసం వాళ్ళ పాపం అంతా కరిగించవేయబడాలి. అదంతా కూడా అనేక జన్మలలో అజ్ఞానముతో తెలుసో తెలియక చేసిన పాపం అంతా కరిగించబడతాది. ఇప్పుడు వాళ్ళకి గొప్ప జన్మిస్తాను, ఆ జన్మ వల్ల వాళ్ళు గొప్ప పుణ్యాన్ని మూటగట్టుకుని ఉత్తమ స్థితికి వెళ్తారని చెప్పారు. ఇప్పుడు స్వామి దయతో ఈరోజు ఆనందంగా జీవిస్తున్నాను. స్వామి వారి దయతో 24/7. అంతకు ముందు కూడా 24 గంటలు స్వామి సేవ చేసుకుంటూ ఉండేవాళ్ళు కదా, జోనల్ కన్వీనర్గా. నీ సేవ చేస్తే నా ఇన్ని కష్టాలు పెట్టామని బాధపడ్డాను కదా, ఇప్పుడు మరలా 24 గంటలు స్వామివారి సేవే, 24 గంటలు సజ్జన సాంగత్యమే, 24 గంటలు స్వామివారి పుస్తకాలే. మీరు నమ్ముతారు నమ్మరు నాకు తెలియదు, కానీ నేను రోజుకి 12 గంటల నుంచి 15 గంటలు ఆధ్యాత్మికంగా గడుపుతాను. 12 గంటల నుంచి 15 గంటలు అంటే అది పుస్తకాలు చదవడం కావచ్చు, వినడం కావచ్చు, రాసుకోవడం కావచ్చు, ప్రవచనం చెప్పడం కావచ్చు. ఏదైనా 12 గంటల నుంచి 15 గంటలు ఆధ్యాత్మికంగా ఉంటాను. కారణం ఏమిటి? స్వామి పాదాలు వదలకుండా పట్టుకున్నాం. అది కూడా ఆయన ఇస్తారు, ఆ శక్తి కూడా. కానీ నీవు కూడా నీ ప్రయత్నం నువ్వు చెయ్యాలి. స్వామి అన్నాడు, నువ్వు నా వైపు 1 అడుగు వేస్తే నేను నీ వైపు 100 అడుగులు వేస్తానన్నారు. ఆ 1 అడుగు కూడా నువ్వు వెళ్ళి అనుకోండి, దేవుడు కూడా ఏమి చేయడు. కాబట్టి ఇక్కడ అడిగాడు, ఎందుకయ్యా ఆయనకు అన్ని కష్టాలు వచ్చాయని చెప్పి అడిగితే ఇదంతా కూడా చెప్పాడు. ధర్మరాజు నరకానికి ఎందుకు వెళ్ళాడు అన్ని ఇదంతా కూడా చెప్పాడు. ఎవరు చెప్పారు? వ్యాస మహర్షి చెప్పాడు భాగవతం. ఇక్కడ సత్యసాయి పరమాత్ముడు చెప్పాడు, అదంతా కూడా సత్యమే. దానితో పాటు మరొకటి కూడా ఉంది. ఏమిటంటే ఒకానొక సందర్భములో కృష్ణ పరమాత్ముడు ధర్మరాజుని, నాయన ద్రోణాచార్యుని చంపాలంటే యుద్ధములో ఆయన విజృంభిస్తూ ఉన్నాడు.
అసత్యము ఆడక తప్పదు, నేను చెబుతున్నాను విను. అశ్వత్థామ అతః కుంజరః అని అబద్ధము చెప్పు. అప్పుడు ద్రోణాచార్యుడు తన కొడుకు చనిపోయిన బాధతో ఆ యొక్క ధనస్సు పక్కన పెట్టేస్తాడు. అప్పుడు శిఖండిని అడ్డముగా పెట్టుకొని చంపేద్దాం అని కృష్ణుడు ఒక గొప్ప పథకాన్ని రచించాడు. ధర్మరాజు అన్నాడు, కృష్ణ నేను మాత్రం అబద్ధం ఆడనంటే ఆడన్నాడు. చెప్పింది ఎవరు? కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. కానీ ధర్మరాజు మాత్రం నేను అబద్ధం ఆడను, చెరిమైన పర్వాలేదు నేను అబద్ధం ఆడనన్నాడు. లేదయ్యా, పెద్ద ధర్మాన్ని కాపాడడానికి చిన్న అసత్యం ఆడినా తప్పు లేదు. ఇప్పుడు నీవు ఇలా ఆడకపోతే చాలా పెద్ద నష్టం వచ్చేస్తుంది. మరలా దుర్యోధనుడు విజృంభిస్తాడు, ఈ లోకమంతా సర్వనాశనం చేస్తాడు. దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, కీచకుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, సర్వనాశనం చేసేస్తారు. కాబట్టి తప్పదు, నా మాట విను. నీకు అంత ఇష్టము లేకపోతే మన భీమసేనుడు వెళ్ళి ఆ ఏనుగు ఉంది కదా, శ్రద్ధామైనటువంటి ఏనుగు ఉంది కదా, దాని కుంభస్థలంపై కొట్టి ఆ ఏనుగుని సంహరించేస్తాడు. అప్పుడు నీ వచ్చి ద్రోణాచార్యుడు ఎదురుగా వెళ్ళి అశ్వత్థామాత అని గట్టిగా చెప్పి కుంజరః అని మెల్లగా పర్వాలేదు అన్నాడు కృష్ణుడు. గత్యంతరము లేక ధర్మరాజు అలాగే చేశాడు. అప్పుడు స్వామి చెప్పాడు, ధర్మాత్ముడు అందుకు వెళ్ళాడు. కృష్ణుడిని అడిగాడు, ఇలా ఆడొచ్చా? నేను ఆడనన్నాడు కాబట్టి వెళ్ళాడు. భగవంతుడు ఏది చెబితే అదే సత్యం, ఏది చేస్తే అదే ధర్మం. భగవంతుడు, మనము కాదు. కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి చెయ్యాలి అని చెప్పి అన్నారు. అందుకోసం వెళ్ళాడు చెప్పారు. దానితో పాటు మరొక మాట చెప్పారు సత్యసాయి పరమాత్ముడు. అంటే జూదం ఆడినప్పుడు శకుని ఒక పెద్ద పథకాన్ని రచించాడు. ఆ పథకాన్ని రచించి ధర్మరాజుని జూదానికి పిలిచారు. అది ఆనాటి కాలమానం ప్రకారముగా ఒక రాజుని మరొక రాజు పిలిస్తే వెళ్ళాలి, అది ధర్మం, ఆనాటి ధర్మం. అందుకోసమని ధర్మరాజు కూడా జూదములో ప్రావీణ్యం ఉండడం వల్ల వెళ్ళాడు. ఆయన అన్నాడు, దుర్యోధనుడు స్వామి చెప్పారు అద్భుతముగా. దుర్యోధనుడు అన్నాడు, నాకు జోదములంత ప్రావీణ్యత లేదు కాబట్టి నాకు బదులుగా నా మామైనటువంటి శకుని ఆడతాడన్నాడు. స్వామి మాట చెబుతున్నాడు, ఆయన దుర్యోధనుడు తెలివిగా నాకు ఆట రాదు కాబట్టి శకుని ఆడతాడు నా మామ అన్నాడు. అలాగే ధర్మరాజు కూడా నా బదులు కృష్ణ పరమాత్ముడు ఆడతాడు అని ఉంటే ఆ జోదముడు ఎలా ఉండేదో మీ అందరికీ అర్థం కావాలన్నారు సత్యసాయి పరమాత్మ. కానీ ధర్మరాజు అలా అనలేదు. ఆయన మీద ఆయనకి నమ్మకం, నేను ఆడగలనని. పైపెచ్చు దాని మీద ఇంట్రెస్ట్ కదా. మనకి కూడా ఏదైనా ఒక ఇల్లు లేకపోతే ఒక భూము, ఒక స్థలం, ఒక వ్యాపారము మనం చీటీ వేస్తాం స్వామి ముందు. స్వామి ఇప్పుడు ఒక వ్యాపారం మనం చేయాలనుకున్నాం, ఆ వద్దని మనకు ఆల్రెడీ డిసైడ్ అయిపోతాం ముందే ఈ వ్యాపారం ప్రారంభించాలని. అందుకని మనం ఏమనుకుంటాం, ఆ శ్రీ ఓం శ్రీశైలం వచ్చినంత వరకు తీస్తూనే ఉంటాం. అంటే మనం అనుకున్నది వచ్చేది, అది వచ్చినంత వరకు తీస్తూ స్వామికి చివరికి స్వామి ఇచ్చారు అందుకే పెట్టారని స్వామి మీద నెట్టేస్తాం. ఇవన్నీ ఆయనకి తెలియనివా? ఆయనకి తెలియనివా? ఈ శ్రీస్తున్నారు కాబట్టి. అందుకని ఇక్కడికి వచ్చేసరికి ధర్మరాజు లోపల మనస్సులో అనుకుంటున్నాడంట, నేను ఇప్పుడు జోదం ఆడుతున్నాను, ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కృష్ణ పరమాత్ముడు ఇక్కడికి రాకుండా ఉంటే బాగుండు అని కోరుకున్నాడంట. ఎక్కడ? మనస్సులు. అందుకని కృష్ణ పరమాత్ముడు రాలేదు. ఆయన అలా చేశాడు కాబట్టి అంతవరకు ప్రతి క్షణము కృష్ణుడు లేకుండా ధర్మరాజు ఏ పని కూడా చేయలేదు. కృష్ణుడికి చెప్పకుండా, ప్రార్థించకుండా, ఆయన అనుమతి లేకుండా ఏ పని చేయలేదు. ఆయన జీవితంలో చేసిన ఏకైక పని అంటూ ఏదైనా ఉందంటే అదే ఈ జోదం ఆడడం. అలా కృష్ణుడికి ఇష్టం లేని పని, ఆయన అనుమతి లేని పని, ఆయన సమ్మతి లేని పని, ఆయన ప్రార్థన లేని పని చేశాడు కాబట్టి ఆయనకి కష్టం వచ్చింది అని చెప్పారు సత్యసాయి పరమాత్మ. అందుకని మనము భగవంతుని ప్రార్థన చేసి ఆయన ఇష్టపడుతున్నాడా లేదని యోచన చేసి పెద్దల్ని, గురువుని, మహాత్ముని మనకు అర్థం కాకపోతే అడిగి అప్పుడు మనము దాన్ని చేయాలి. కానీ అలా చేయలేదు. కానీ ధర్మరాజు చివరికి అడిగితే అంటాడు, ఇప్పుడు నేను చెప్పినట్లే నేను ఆయనతో పోల్చుకోవట్లేదు సుమా, క్షమించండి. ధర్మరాజు అంటాడు, నేను అన్నింటికంటే అత్యంత ఆనందంగా ఎప్పుడున్నానంటే ఆ 13 సంవత్సరాలు అరణ్యవాస అజ్ఞాతవాస
ఎందుకంటే అప్పుడు ఎల్లప్పుడూ ఒక క్షణం కూడా కృష్ణుడు మమ్మల్ని వదిలిపెట్టకుండా మాతోనే ఉన్నాడు కాబట్టి అప్పుడు నేను ఆనందంగా ఉన్నాను అని చెప్పాడు. ఈ కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడు దగ్గర ఉన్నాడు కాబట్టి నేను ఆనందంగా ఉన్నానని చెప్పాడు ధర్మరాజు. అందుకోసమని కుంతి ఏమని ప్రార్థన చేసిందండి? కృష్ణ, నాకు ఎల్లప్పుడూ కష్టాలని ప్రసాదించు అని అడిగింది. కృష్ణ పరమాత్ముడు వెళ్ళి కుంతిని అడిగితే, అత్త ఏం కావాలో కోరుకుంటే, కృష్ణ నాకు ఎల్లప్పుడూ కష్టాలు ఇవ్వన్నది. ఏమిటత్త, ఎంతవరకు అనుభవించినటువంటి కష్టాలు సరిపోలేదేమి, కష్టాలు అడుగుతున్నావంటే, కృష్ణ నేను పాండురాజు భారీగా ఉండి రాణి వాసపు భోగ భాగ్యాలు అనుభవించినప్పుడు నాకు ఏ రోజు కూడా నువ్వు అంతగా గుర్తు రాలేదయ్యా. కానీ ఎప్పుడైతే ఆ శకుని ద్వారా మాయా జోగములో నా కొడుకు ధర్మరాజు రాజ్యాన్ని కోల్పోయాడో, అరణ్యవాస అజ్ఞాతవాసాలు చేశాడో, అప్పుడు ఒక్క క్షణము కూడా నేను నిన్ను మర్చిపోలేదు. కాబట్టి కృష్ణ, నిన్ను మర్చిపోయే రాణి మోసము భోగ భాగ్యాల కంటే నువ్వు గుర్తుండే కష్టాలే మేలు కాబట్టి నాకు కష్టాలనే ప్రసాదించాను. ఎంత బాగా నిన్ను చూడండి కుంతీదేవి. సరేలే అత్త, ఇంకేదైనా కోరుకొని చెప్పి కృష్ణుడు వారించి అడిగితే అప్పుడు అంటారు, మీరందరూ భాగవతంలో గొప్ప పద్యము మాడింది, గొప్ప శ్లోకం, నాతో పాటు మీరందరూ కూడా చెప్పండి. శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వరాదీశ్వర దేవతానీక గోగణ బ్రహ్మణాతిహరణ నిర్వాణ సంధాయక నికుంభ్రక్యద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిది. ఇది ఆవిడ చేసినటువంటి ప్రార్థన. శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశధన లోకేశ్వర దేవతానీక గోగణ బ్రహ్మణాతిహరణ నిర్వాణ సంధాయక నికుంభ్రక్యద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిది. కృష్ణ, ఈ భవలతలు ఉన్నాయి కదా, అంటే ఈ సంసారం, నా ఇల్లు, నా కుటుంబము, నా బంధువులను వంటి ఈ మోహం ఉంది కదా, ఇది అనేక జన్మలకు తీసుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ భవలతల్ని త్రుంచే తెంపే ఇక్కడతో యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయవయ్య. గణ సింధువు చేరుడి గంగబంగి నీ పాద సరోజ చింతనముపై మదీయ బుద్ధి అత్యాద వృత్తితో గదీగనట్లు చేయగదయ్య ఈశ్వర అని చెప్పి ప్రార్థన చేసిందంటే, యాదవుల ఎందు ఇంతవరకు వీళ్ళందరూ నావాలనుకుంది కదా, యాదవుల ఎందు పాండు సుతులందు నా కుటుంబం ఎందు పాండు సుతులు నా కొడుకులని కూడా మరి అనలేదు. ఆ పాండురాజు కుమారుడు ఉన్నారు కదా, ఆ కొడుకులు అంటే తన కొడుకులే, ఆ కొడుకుల ఎందు ఎవరి ఎందు కూడా నాకు మోహ విచ్ఛేదము చేయవయ్యా. గణసింధువు చేరడి గంగబంగి నీ పాద సరోజ చింతనముపై మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదీగనట్లు చేయగదయ్యేశ్వర. ఎల్లప్పుడూ నీ పాదాల విందములందు నా మనస్సు సంలగ్నమైనట్లు చేయి అని చెప్పి ప్రార్థన చేసింది. అంటే ఎంతో మందికి ఎన్నో కష్టాలు, సమస్యలు, బాధలు ఉంటాయి, కానీ భగవంతుడు పాదాలు మాత్రం ఎప్పుడు కూడా వదలకూడదు. అది ఒక్కటే ఈ సంసార సాగరాన్ని తరింపజేస్తుందని చెప్పారు సత్యసాయి పరమాత్ముడు. జయ భగవాన్ శ్రీ సత్యసాయి భగవానికి. ఒకసారి స్వామి దర్శనానికి వస్తూ ఉంటే ఆ ముందు హాల్లోకి ముందుగా తన రూమ్లో నుంచి వచ్చారు. తీవ్రమైనటువంటి స్వామి దగ్గర నుంచి ఒక వాసన, మంచి స్మెల్ వస్తుంది. ఏమిటంటే చూస్తే కాఫీ వాసన వస్తుంది స్వామి దగ్గర. స్వామి చాలా ఎక్కువ కాఫీ తాగేవారు ఆ రోజు. కాఫీ వాసన వస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఆ వాసన బాగా ఆగ్రహించి, స్వామి ఏమిటి స్వామి చాలా కాఫీ వాసన ఎక్కువ వస్తుంది మీ దగ్గర అని అడిగారు. స్వామి అన్నారు, ఏమి లేదురా, బెంగళూరులో నాకు ఒక భక్తురాలు ఉంది, ఆవిడికి నేనంటే చాలా భక్తి, వాళ్ళ భర్తకు నేనంటే పడదు, ఆయన కనుక నా ఫోటో కనుక చూస్తే చిందులు వేస్తాడు, చాలా తిడతాడు, అందుకోసం ఆవిడ వంటగదిలో నా ఫోటో పెట్టుకుంది, చిత్రపటం పెట్టుకుంది, పాకెట్ క్యాలెండర్ పెట్టుకుంది. ఆవిడ నమస్కారం చేసుకుంటూ ఉంటారు. ఒక ఇద్దరు స్నేహితులు వచ్చారు, ఆవిడ స్నేహితులు వచ్చారు, కొంచెం కాఫీ పెట్టన్నారు అంటే ఆవిడ వంటగదిలోకి వెళ్ళి ఆ కాఫీ పొడి తీసి కాఫీ పెట్టింది. నాకు నమస్కారం చేసుకుంటూ నన్ను ప్రార్థన చేసుకుంటూ ఉంది. ఆ కాఫీ మరుగుతున్నంతసేపు
ఇంతలోపు వాళ్ళ భక్త వచ్చాడు, కాఫీ ఇంకా అవ్వలేదు అనుకోని, అమ్మో ఈ ఫోటో కనుక చూస్తే తిడతాడని చెప్పి ఆ ఫోటో తీసి కాఫీ డబ్బాలు వేసేసింది. ఆ వాసనే ఈ వాసన ఎక్కడో బెంగళూరులో తన భక్తురాలు తన చిత్రపటాన్ని తీసి కాఫీ డబ్బాలు వేస్తే పుట్టపర్తిలో స్వామివారి దగ్గర కాఫీ వాసన అంటే చూడండి, ఒకే సందర్భంలో ఎన్ని విషయాలు తెలియపరిచారు స్వామి. అంటే నేను ప్రతిదీ కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా ఉన్నది చూసారా. అలా భగవంతుడి పైన విశ్వాసం ఉండాలి అని చెప్పారు. అలాగే భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్ముడికి సంబంధించినటువంటి అనేక ఘట్టాలు ఒక ఘట్టం ఉంటారు. అదేమిటంటే ఈ పిల్లలు ఇక్కడ చిన్న పిల్లలు ఇప్పుడు కూడా మనకి చాలా అద్భుతంగా అల్లరి పెడుతూ ఉన్నారు కదా. పిల్లలు ఎప్పుడు ఎక్కడ ఉన్నా అల్లరి. వాళ్ళని రాత్రి నిద్రపుచ్చాలంటే ఆ తల్లికి చెప్పారు చాలా పెద్ద కష్టమైపోతుంది. చాలా కథలు చెప్పమంటారు. కృష్ణ పరమాత్ముడు కూడా వాళ్ళ అమ్మకి యశోదకి ఆ కథ చెప్తేనే పడుకుంటాను అన్నాడు. ఎన్ని కథలు చెప్తుంది? రోజు కొత్త కథలు కావాలి పాపం. కొత్త కథలు ఎక్కడ తీసుకొస్తుంది? అప్పటికే ఉన్న కథలన్నీ పూర్తయిపోయేది. జోకుడుతూ కథ చెబుతూ నిద్ర కూర్చుతుంది యశోద మాట. అన్ని ఊపుడుతూ ఉన్నాడు, అన్ని వింటున్నాడు. ఒకనొకప్పుడు ఆ సీతమ్మని అపహరించడానికి రావణాసుడు వచ్చాడు నాయన. ఆ రావణాసుడు వచ్చి సీతమ్మని అపహరించడానికి మాయాలేడు రూపాన్ని ధరించి మారీచుని పంపించాడు. పక్కనే కొంచెం ఉన్నాడు నాయన అని చెప్పగానే అంతవరకు ఊపుడుతున్నటువంటి ఈ యొక్క కృష్ణ పరమాత్ముడు వెంటనే లేచి లక్ష్మణ ఏది నా ధనస్సు, ఏది నా ధనస్సు అన్నాడు. ఒక్కసారి తల్లి ఒక్కసారి బెత్తరపోయి ఏమిటి కథ చెబుతూ ఉంటే ఊపడుతున్నటువంటి వాడు ఏది నా ధనస్సు, ఏది నా ధనస్సు అంటున్నాడు, కొంపదీసి రాముడు కాదు కదా అని అనుకున్నది. అంటే ఎప్పుడైతే రామ కథ చెప్పగానే తాను కృష్ణావతారంలో ఉన్నానన్న విషయాన్ని మర్చిపోయి రామావతారంలోనికి పరకాయ ప్రవేశం చేసినటువంటి కృష్ణ పరమాత్ముడు ఎల్లప్పుడూ మనల్ని కాపాడుదుడుగాక. లీలాసుకుడు శ్రీకృష్ణ కన్నా అమృతములో చెప్పారన్నమాట. ఈ యొక్క ఘట్టాన్ని చూడండి, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అలా కృష్ణ పరమాత్ముడు అనేకమైనటువంటి విషయాలు చేసుకుంటూ వచ్చారు. ఒకసారి అర్జునుడు అడుగుతాడు కృష్ణ పరమాత్ముడిని, కృష్ణ నీవు ఎంతో కర్మ సిద్ధాంతం అంతా కూడా చెప్పారు. చేసిన పుణ్యము కానీ చేసిన పాపము కానీ జీవుడు అనుభవించాల్సి ఉంటుంది అని చెప్పావు. ఇంత లక్షల మంది జనాభాలో ఒక రోజుకి ఎన్నో పనులు చేస్తాడు, ఎన్నో మంచి పనులు చేస్తాడు, ఎన్నో తప్పు పనులు చేస్తాడు, ఎన్నో సహాయాలు చేస్తాడు, ఎన్నో ఉపకారాలు చేస్తాడు, ఎన్నో అపకారాలు చేస్తాడు. ఇవన్నీ కూడా వాటిని అవి ఎప్పుడు ఎలా పరుచుకుంటాయి? ఎవరి కర్మ వాళ్ళని ఎలా పట్టుకుంటుంది ఇంత గందరగోళం ప్రపంచంలో అని అడిగాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు అలా తీసుకుని వెళ్ళాడు. మాట్లాడుతూ ఎక్కడికి తీసుకెళ్ళాడు? తన గోకులానికి తీసుకుని వెళ్ళాడు. స్వామి చెప్పారు, కృష్ణుడు గోకులములో 2 లక్షల గోవులు ఉండేవంటండి. గట్టిగా ఒకసారి కర్తార్థంలో చేయండి. 2 లక్షల గోవులు ఉండేవంట. అంటే ఆ రోజుల్లో గోవులే సంపద అంట. రాజులకి ఎంత ఎక్కువ గోవులు ఉంటే వాళ్ళంత గొప్ప సంపద ఉన్నటువంటి వాళ్ళుగా మనకి ఎదిగించబడి చెప్పుకునేవారంట. 2 లక్షల గోవులు ఉండేవంట. కృష్ణుడు వెళ్ళి ఒక దూడ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఆ దూడని అర్జునుడు చూస్తూ ఉండగా విప్పాడు. ఆ దూడ అలా వెళ్ళి ఆ ఆవు తల్లులు ఎక్కడో ఉన్నాయి, ఇక్కడెక్కడో దూడ ఉంది. అవి వెళ్ళి ప్రతి తల్లి దగ్గర ఇలా వాసన చూసి చెంగుమని ఎగురుకుంటూ ఇది నా తల్లి కాదు నిర్ధారించుకుని తప్పించుకుంటూ అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 1,99,999 దూడలను దాటి తన తల్లి దగ్గరికి వెళ్ళి పాలు తాగిందంట. ఇలా ఈ దూడ ఎలాగైతే తన తల్లిని తెలుసుకుందో అలాగే మీ మంచి కానీ చెడు కానీ ఇలాగే వచ్చి మిమ్మల్ని కలుచుకుంటాయి అని చెప్పారు. మనము చేసిన పుణ్యముగా, మనము చేసిన సహాయము కానీ, మనము చేసిన ఉపకారము కానీ, మనము చేసిన భజన కానీ, మనము చేసిన సేవ కానీ, మనము చేసిన తప్పులు కానీ, మనము చేసిన నష్టాలు కానీ ఏవైనా కూడా ఇలాగే వచ్చి మనల్ని కలుచుకుంటాయి అని చెప్పారు సత్యసాయి పరమాత్ముడు. చూడండి, ఇవన్నీ కూడా స్వామి భాగవతములో పూతనామాత్రుడి రాయలు. కస్తూరి గారు పెద్దలు అడిగారు, స్వామి ఇవన్నీ భాగవతములు లేవు కదా అని చెప్పంటే, వ్యాసుడికి తెలుస్తుందా అనుభవించిన కృష్ణుని నాకు తెలుస్తుందా అని అడిగాడు సత్యసాయి పరమాత్ముడు. చూడండి, ఆయన వ్యాసుడయ్యా, ఆయన రాశాడంతే, అనుభవించిన వాడిని నేను కాబట్టి నాకు మాత్రమే తెలుస్తుంది అని చెప్పారు స్వామి.
మరొక గంట అని చెప్పేసి నేను ముగించేస్తాను. మరొక 10 నిమిషాలు అంటే స్వామి హైదరాబాద్ యూత్ అందరూ కలిసి స్వామివారి దగ్గరికి వచ్చారు. వచ్చి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు చూపించారు. స్వామి, మేము ఈ మెంటల్ హాస్పిటల్ సేవ చేశాము, ఈ హాస్పిటల్కి సేవ చేశాము, ఇంకొక దానికి సేవ చేశాము, అక్కడ నారాయణ సేవ చేశామని ఆ ఫోటోలు బ్రోచర్ చూపిస్తున్నారు స్వామి. స్వామి ఇలా కూర్చొని అన్ని ప్రతి పేజీ కూడా చూపిస్తుంటే జాగ్రత్తగా చూస్తున్నారు. అది చేసినవన్నీ చెప్పు, స్వామి ఇలా చేసాము, స్వామి అలా చేసాము, అంతమందికి చేసాము, ఎంతమందికి చేసాము అన్నీ చెప్తున్నారు. స్వామి అన్నీ విని, అన్నీ మీరే చేస్తే మరి నేనేం చేశాను రా అని అడిగారు సత్యసాయి బాబా. ఒక్క మాట చూడండి, అన్నీ మీరు చేస్తే మరి నేనేం చేశాను రా అనగానే వీళ్ళకి ఒక్కసారి అర్థమైంది. అంటే స్వామి ఇదంతా మీ దయ వల్ల చేయగలిగేము స్వామి అని అనాలి. మనం ఏం చేసినా కదా, ఆయన దయ వల్ల చేయగలిగేది. అలా అనుకుంటా నేను చేశాను అనుకుంటే అది తప్పని పరోక్షంగా సత్యసాయి పరమాత్ముడు తెలియపరిచారు. స్వామి కృష్ణుడు ఎలాగైతే అక్కడ తల్లితో గొప్ప విచిత్రమైనటువంటి ఆటలు ఆడాడు, ఇక్కడ స్వామి కూడా ఆ కృష్ణుడే సాయి కృష్ణుడి కదా, ఆనందవారుడే తన వారి గుర్తింప తరలి వచ్చే కదా. ఆయన గొప్ప ఆటలు ఆడేవారండి. ఆయన ఆటల్లో గొప్ప పాట ఉంటుంది. నిన్న రోజు మీకు కస్తూరి గారి గురించి చెప్పారు. ఇప్పుడు కస్తూరి గారు, నంజుండయ్య గారు కూర్చుని స్వామికి పాద సేవ చేస్తున్నారు. నంజుండయ్య సేవ చేయడమే మహద్భాగ్యం. అది బాగుంటే ఏముంది, బాగులేకపోతే ఏముంది, ఎలా ఉంటే ఏముంది, ఆయన సేవ చేయడమే ఈ జన్మకు 10,000 అని చెప్పి నీవు అదృష్టవంతుడు అయ్యా. అది స్వామి ఆడిన ఒక నాటకం. స్వామి నాకు ముందే చెప్పారు, నేనేం చెప్పినా నువ్వు బాగలేదని చెప్పని చెప్పారు స్వామి నాకు, అందుకు అలా చెప్పాను. ఇదంతా నిజం కాదు, ఇది మన స్వామి ఆడిన ఒక నాటకం అని చెప్పి కస్తూరి గారికి నంజుండయ్య గారు చెప్పారు. అవునా, ఇది మన స్వామి ఆడిన నాటకమా? ఇదంతా కూడా నాటకమే కదా అన్నారు కస్తూరి గారు. అది మాత్రమే నాటకము కాదు, మనందరికీ జరుగుతుంది కూడా నాటకమే అని చెప్పన్నారు కస్తూరి గారు. స్వామి చరిత్రలో మనందరినీ ఒక భక్తుడిగా సేవ చేయడమే 10,000, పాట పాడడమే మన అదృష్టం, సేవ చేయడం మన అదృష్టం, భజన చేయడం మన అదృష్టం అని ఇచ్చిన అవకాశానికి సంతోషపడాలి. చాలామంది తెలియక ఇలాంటి చిన్న పరీక్షలు, ఇప్పుడు కస్తూరి గారికి పరీక్ష పెట్టినట్టుగా తెలుసా? నంజుండయ్య గారితో స్వామి కావాలని చెప్పించారని తెలుసా? తెలియదు. కానీ ఆయన నిలబడ్డాడు. ఏమన్నాడు? ఇదే పరీక్ష కాదు, ఇదంతా కూడా పరీక్ష అన్నాడు. అలాగే మనకి కూడా దేవుడు అటువంటి చిన్న పరీక్షలు పెడతాడు. ఈ చిన్న పరీక్షలకి ఒకసారి వస్తూ ఉన్నారు దర్శనానికి. ఒక చిన్న ఏమంటారు, ఒక ఆకులు లాంటి రెమ్మ ఒకటి వచ్చి అక్కడ పడింది. దాన్ని చేద్దాం అనుకున్నారంట స్వామివారి విద్యార్థులు. స్వామి వస్తున్నారు, ఇలాంటప్పుడు తీస్తే ఏమైనా ఇబ్బందిగా ఉంటుందేమో అనుకున్నారు. ఎందులో ఒక పిచ్చికి వచ్చి దాన్ని తీసుకొని వెళ్ళిపోయింది. స్వామి అన్నారు, చూడండిరా, సేవ చెయ్యాలని అనిపించిన వెంటనే సేవ చెయ్యాలి, పిచ్చుకుతో కూడా నేను సేవ చేయించగలను చూసుకోండి అని చెప్పారు సత్యసాయి గారు. ఆ పిచ్చుకుతో నేను సేవ చేయించగలను. కాబట్టి భగవంతుడి సేవ చేయడము అనే కార్యక్రమాల్లో పాల్గొనడము అనేక జన్మల పుణ్య ఫలం. కాబట్టి దానిని ఎప్పుడు కూడా చిన్న కారణాలకు ఎప్పుడు కూడా దూరం చేసుకోకుండా ఉండాలని, అటువంటి శక్తిని భక్తిని సాయిస్తున్నాడు మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ, జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి.